మంచిది. వాక్య నిమిత్తం ప్రార్థించినటువంటి సువార్తమ్మ గారికి హృదయపూర్వకమైన వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ మాసంలో ఈ రెండవ శనివారం రోజున ఈ సాయంత్రం పూట లేదా ఈ చల్లటి పూట ఈ యవనస్తుల సదస్సును ప్రారంభించుకోవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవదేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, ఈ యవన సదస్సులో భాగంగా మరి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక క్యారెక్టర్ స్టడీ అనేది మనం చేద్దాం. యవనస్తుల సదస్సులో బైబిల్లోని ఒక వ్యక్తి గురించి ఈరోజు రాత్రి మనం ధ్యానం చేద్దాం లేదా అధ్యయనం చేద్దాం. మన జీవితాలకు మన బ్రతుకులకు కావాల్సినటువంటి విషయాలు ఒక్కొక్క వ్యక్తి ద్వారాగా దేవుడు మనకేం తెలియజేస్తున్నారో అనేది జాగ్రత్తగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వ్యక్తి ఎవరు అని మనం ఆలోచన చేస్తే పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను రెండు చోట్ల ఈ వ్యక్తిగా మనకు కనిపిస్తారు. అంటే పాత నిబంధనలో ఒక చోట కనిపిస్తే కొత్త నిబంధనలో ఆ వ్యక్తి యొక్క ప్రస్తావన అనేది మనకు కనపడుతుంది. ఇందుకు ఎవరు ఈ వ్యక్తి అని అంటే అబ్రహాము గారి కాలంలో జీవించినటువంటి వ్యక్తి లేదా అబ్రహాము గారి కాలంలో ఉన్నటువంటి వ్యక్తి. అబ్రహాము గారి కంటే గొప్పవాడా అని ఆలోచిస్తే ఎస్, అబ్రహాము గారి కంటే గొప్పవాడు. అబ్రహాము గారి కాలంలో అబ్రహాము గారి కంటే గొప్పవాడా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదండి. అబ్రహాము గారి కాలంలో అబ్రహాము గారి కంటే గొప్పవాడు ఇంకెవరున్నారు? ఎవరై ఉంటారు? మీ ఆలోచన బట్టి చెప్పండి. యేసు ప్రభు వారే, రైట్. అయితే అబ్రహాము గారి కాలంలో జీవించిన వ్యక్తి, అబ్రహాము గారి కాలంలో బ్రతికిన వ్యక్తి, అబ్రహాము గారి కాలంలో ఉన్నటువంటి వ్యక్తి, అబ్రహాము గారి కంటే గొప్పవాడు. ఇంకొక మాట, అబ్రహాము గారిని ఆశీర్వదించిన వ్యక్తి, అబ్రహాము గారిని దీవించిన వ్యక్తి. వెరీ గుడ్. అబ్రహాము గారిని ఆశీర్వదించిన వ్యక్తి, అబ్రహాము గారిని దీవించిన వ్యక్తి ఎవరు అనంటే మెల్కీసెదెకు. మెల్కీసెదెకు గురించి ఈరోజు రాత్రి కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు ఈ మెల్కీసెదెకు? మెల్కీసెదెకు గురించిన వాక్యాలు బైబిల్లో మనకి ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి? మరి మెల్కీసెదెకు గురించి దేవుడు మనకు తెలియజేయాలనుకుంటున్న విషయాలు ఏంటి? ఇవన్నీ కూడా కూలంకుషంగా వాక్యాధారాలతో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో శ్రద్ధాశక్తులతో భయభక్తులతో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. మనస్సును కేవలం వాక్యం పైన మాత్రమే కేంద్రీకరించండి. దేని మీద కూడా మనస్సును త్రిప్పకుండా జాగ్రత్తగా వాక్యం మీద మాత్రమే మన మనస్సును కేంద్రీకృతం చేసుకుందాం. ఓకే, రైట్. బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ మరి మెల్కీసెదెకు గురించినటువంటి వాక్య భాగాలు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఆదికాండం 14వ అధ్యాయం. మొదటిగా ఆదికాండం 14వ అధ్యాయము 18వ వచనం నుంచి జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం చదువుకుందాం. ఆదికాండము 14వ అధ్యాయము 18 నుంచి 20 వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 18 నుంచి 20 ఏమని రాయబడింది? మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అంటే అబ్రహాము అన్నింటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను అనే మాట ఉంది చూడండి. అంటే ఈ రెండు వచనాల్లో 18, 19 లేదా 20 ఈ మూడు వచనాల్లో కనిపిస్తున్నటువంటి మాటలను బట్టి మనం ఆలోచిస్తే అబ్రహాం గారు మరి వస్తున్న సందర్భం లేదా మెల్కీసెదెకు ఆశీర్వదిస్తున్నటువంటి సందర్భం ఏంటి అంటే అబ్రహాం గారిని లేదా అబ్రహాం గారి యొక్క కుటుంబ సభ్యుడైన లోతును చెరపట్టుకొని తీసుకెళ్ళిపోయారు కొంతమంది రాజులు. ఆ రాజుల్ని సంహరించి ఆ రాజులతో పోరాడి ఆ రాజులతో యుద్ధం చేసి గెలిచి వారిని కైవశం చేసుకొని తిరిగి వస్తున్న క్రమంలో, రాజుల్ని కైవశం చేసుకొని సంహారం చేసి తిరిగి వస్తున్న క్రమంలో మరి అబ్రహాము గారికి ఒక వ్యక్తి ఎదురయ్యాడు. ఆ వ్యక్తి ఎవరు? మెల్కీసెదెకు అని రాయబడింది. షాలేము రాజైన మెల్కీసెదెకు. ఆయన చేత పట్టుకొని వచ్చాడు. ఏంటవి? రొట్టె, ద్రాక్షారసము. తీసుకొచ్చిన తర్వాత అబ్రహాము గారు వాటిని తీసుకొని ఏం చేస్తున్నారంటే మరి అబ్రహాము గారిని ఆశీర్వదిస్తున్నట్టుగా మనం చూడగలం. తర్వాత మరి దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా కూడా మనం చూడగలం. అప్పుడు అబ్రహాం గారు ఏం చేశారంటే వెంటనే దశమ భాగం ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఎవరికి ఇచ్చాడు అబ్రహాం గారు? మెల్కీసెదెకుకు మరి అబ్రహాం గారు దశమ భాగం ఇచ్చినట్టుగా, దశమాంశములు ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది ఇక్కడ. ఇంకా
ఈయన గురించి బైబిల్లో ఎక్కడెక్కడ రాయబడింది అనేది ఒకసారి మనం చూద్దాం. కీర్తన గ్రంథం 110వ కీర్తన. జస్ట్ ముందుగా ఒకసారి మొత్తం చూసుకుందాము, ఆ తర్వాత మనం వివరించుకుందాం. 110వ కీర్తన దయచేసి చూడండి. 110వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 110వ కీర్తన 4వ వచనం. యాక్చువల్గా ఈ 110వ కీర్తన అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడినటువంటి కీర్తన. యేసుక్రీస్తు యొక్క ప్రవచనాలన్నీ కూడా ఈ కీర్తనలో స్పష్టంగా నెరవేర్చబడ్డాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ యేసుక్రీస్తు గురించి ఏమని రాయబడిందంటే 4వ వచనంలో, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై యుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. అసలు ఈ మాటల వెనక ఉన్న భావం ఏంటి, అర్థం ఏంటి? మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై యుందువని దేవుడు ప్రమాణం చేశాడంట. దేవుడు ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు? మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరం యాజకుడవై ఉంటావు, నీవు నిత్యము యాజకుడుగా ఉంటావు అని దేవుడే స్వయంగా ప్రమాణం చేస్తూ చెప్తున్నటువంటి మాట. ఓకే, ఇది రెండో సందర్భం. ఇక మూడోది చూద్దాం. క్రొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం ఒకసారి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం జాగ్రత్తగా చదువుకునే ప్రయత్నం, అలాగే అర్థం చేసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. 7వ అధ్యాయం 1వ వచనం నుంచి, రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతులకు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు అనే మాట మనకి ఇక్కడ కనపడుతుంది. మొత్తం మీద మెల్కీసెదెకు గురించి బైబిల్ గ్రంథంలో 3 చోట్ల మనకు కనిపిస్తుంది. ఒకటి ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనం వరకు, 2 కీర్తన గ్రంథంలో 110వ కీర్తన 4వ వచనం, 3 హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం మరి ఆ 1వ వచనం నుంచి ఆ చివరి వచనం వరకు మనం చదివితే మెల్కీసెదెకు గురించినటువంటి వివరణ మనకు కనిపిస్తుంది. అసలు ఎవరు ఈ మెల్కీసెదెకు? ఈ మెల్కీసెదెకు గురించి మనం ఈరోజు ఎందుకు నేర్చుకోవాలి? యాక్చువల్గా గత కొన్ని వారాల నుంచి, కొన్ని ఆదివారాలుగా మనం ధ్యానిస్తూ వస్తున్న అంశం ఏంటంటే, యాకోబు గారి యొక్క 12 మంది కుమారుల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. రూబేనుల నుంచి వచ్చిన రూబేనీయులు, షిమ్యోను నుంచి వచ్చిన షిమ్యోనీయులు, తర్వాత లేవీలో నుంచి వచ్చిన లేవీయులు. సో వీళ్ళందరి గురించి మనం ధ్యానిస్తూ వస్తున్న క్రమంలో నేను ఇంకేం చెప్పానంటే, మట్టలాదివారం రోజున, యాక్చువల్గా మట్టలాదివారం రోజున దశమ భాగం గురించి చెప్తానని మీకు ముందుగా తెలియజేశాను. దశమ భాగం గురించి చెప్తానని చెప్పాను. అయితే ఆ రోజున మట్టలాదివారం రావడం చేత ఆ రోజున మనం మట్టలాదివారానికి సంబంధించిన సందేశాన్ని తెలుసుకోవడం జరిగింది, వినడం జరిగింది. ఆ తర్వాత క్రితం ఆదివారం ఈస్టర్ రావడం చేత క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి మనం తెలుసుకోవడం జరిగింది. సో రేపు ఆదివారం మరి లేవీల చరిత్రలోనే లేవీల గురించి మాట్లాడుకునేటప్పుడు దశమ భాగం గురించి కూడా మనం రేపు మాట్లాడుకుంటాం. సో దానికి సంబంధించి ముందుగానే ఈ యవనస్తుల సదస్సులో ముందస్తు మరి సమాచారంగా ఈ రోజున మెల్కీసెదెకు గురించి మీతో పంచుకోవాలని ఆ ఉద్దేశాన్ని కలిగి ఈరోజు ఈయన గురించి నేను మీతో పంచుకుంటున్నాను అనమాట. సో మెల్కీసెదెకు గురించి మనం చాలా జాగ్రత్తగా విన్నాం. ఎప్పుడైనా విన్నారా? మెల్కీసెదెకు గురించి ఏ రోజైనా విన్నారా? ఎవరైనా చెప్పినప్పుడు, ఎవరైనా లేదా మీరు ఎప్పుడన్నా బైబిల్ చదివినప్పుడు కానీ, లేకపోతే ఎవరు ఈ క్యారెక్టర్, అసలు ఏంటి విచిత్రమైన క్యారెక్టర్, ఈయన ఎందుకు వచ్చారు, అబ్రహాము గారిని ఎందుకు ఆశీర్వదించాడు, అబ్రహాము గారికి ఈయనకి దశమ భాగం ఎందుకు ఇచ్చాడు, అబ్రహాము గారికి ఈయనకి ఉన్న రిలేషన్ ఏంటి, అసలు మెల్కీసెదెకుకి మరి అబ్రహాము గారికి సంబంధం ఏంటి, మెల్కీసెదెకు గురించి దేవుడు ఎందుకు బైబిల్లో రాయించాడు, ఆయన రొట్టె ద్రాక్షారసం ఎందుకు తీసుకొని వచ్చాడు, ఈయన దశమ భాగం ఎందుకు ఇచ్చాడు, ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట. వాక్యాన్ని మనం చదవటమే కాదు, వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి ప్రియులారా. వాక్యాన్ని ఎంతగా అర్థం చేసుకుంటే వాడు ఎలా ఉంటాడో తెలుసా? నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎవరు? వాక్యాన్ని చదివేవాడు కాదు, దివారాత్రుడు ధ్యానించేవాడు. అంటే దాని అర్థం చేసుకునేవాడు. వాక్యం పట్ల ఆసక్తి, వాక్యం పట్ల తపన, వాక్యం పట్ల తృష్ణ ఎవరికైతే ఉంటుందో, వాక్యాన్ని అర్థం చేసుకోవాలన్న ఆరాటం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇదిగో నీటి కాలువల నాటబడినటువంటి ఒక చెట్టులాగా వాళ్ళు ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
కనుక వాక్యం పట్ల ఎక్కువ ఆసక్తిని మనం కలిగి ఉండాలన్నమాట. సో బైబిల్ గ్రంథంలో మెల్కీసెదెకు ఎవరని మనం ఆలోచిస్తున్నప్పుడు, అబ్రహాము గారు యుద్ధం చేసి తిరిగి వస్తున్నప్పుడు సడన్గా ఆయన ఊడిపట్టాడు. సడన్గా ఎటు నుంచి వచ్చాడో తెలియదు, ఏ దిక్కు నుంచి వచ్చాడో తెలియదు. మొత్తం మీద మెల్కీసెదెకు అని ఆయన వచ్చి అబ్రహాము గారిని కలుసుకొని ఆశీర్వదించాడంట. అసలు అబ్రహాము గారిని ఆశీర్వదించడం అంటే చిన్న విషయం కదా. అబ్రహాము గారిని ఆశీర్వదించాడంటే ఆయనకి చాలా గొప్పడని అర్థం, చాలా గొప్పడని అర్థం. మెల్కీసెదెకు అని ఆయన అబ్రహాము గారిని ఆశీర్వదించాడంటే ఆయన చాలా గొప్పోడు. ఎంత గొప్పోడు! ఆయన పోస్ట్ ఏంటి అంటే, అక్కడ 2 పోస్టులు కనపడుతున్నాయి ఆయనకి 2 పోస్టులు ఉన్నాయి. ప్రపంచంలో ఏ వ్యక్తికి లేనటువంటి 2 బాధ్యతలు, 2 పోస్టులు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసేయండి ఒకసారి ఆదికాండం 14వ అధ్యాయానికి. ప్రారంభపు మాట అంటే మెల్కీసెదెకు గురించి ఎక్కడ ఉందో మనం చూసాం కదా. ఆ చూస్తున్నప్పుడు మొదటిగా ఆయన గురించి ఎక్కడ రాయబడిందో మనం చూసాం. అది ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం నుంచి. ఒకసారి అక్కడికి వచ్చేసేయండి. ఆదికాండం 14వ అధ్యాయము 18వ వచనం నుంచి జాగ్రత్తగా మనం చదువుకుందాం. ఆదికాండం 14వ అధ్యాయం 18 నుంచి. మరియు అదే కదా ఉంది అక్కడ. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. షాలేము రాజు అని ఉంది కాబట్టి ఈయన పేరు షాలేము రాజా లేదా మెల్కీసెదెక ఏంటి? మెల్కీసెదెకు, మెల్కీ అంటే మెలెక్ అంటే రాజు అని అర్థం. మెలెక్ అనేది హీబ్రూ పదానికి సంబంధించిన అనమాట. హీబ్రూ పదంలో మెలెక్ అంటారు. మెలెక్ అనే హీబ్రూ పదానికి అర్థం రాజు అని అర్థం. రెండవది సెదెకు అనే హీబ్రూ పదానికి తెలుగులో అర్థం నీతి అని అర్థం అన్నమాట. మెలెక్ అంటే రాజు అని లేదా ప్రభు అని, మరి జెడెక్ అంటే నీతి అని అర్థం. అంటే నీతికి రాజు అని అర్థం. నీతికి రాజు అని అర్థం ఇచ్చే విధంగా ఒక మంచి పేరును కలిగిన వాడే మెల్కీసెదెకు. ఓకేనా? మనందరి పేరుల్లో కూడా కొన్ని అర్థాలు ఉంటాయండి. రవి అనే పేరు ఉందనుకోండి. రవి అనే పేరులో ఏం అర్థం ఉంటుంది? సూర్యుడు. రవి అస్తమించని సామ్రాజ్యం అంటారు కదా. ఏ సామ్రాజ్యాన్ని ఉద్దేశించి ఆ మాట అంటారు? బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఉద్దేశించి రవి అస్తమించిన సామ్రాజ్యం అంటారు. అంటే రవి అంటే సూర్యుడు అనేది మనకు కనపడుతుంది. మరి సాగర్ అనేది ఏం కనపడుతుంది, ఏం అర్థం వస్తుంది తెలీదు. నాగార్జున సాగర, సాగరం, సముద్రం అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. నా పేరులోనే ఉంది సాగర్ అని. ఎంతో లోతుల్లోకి వెళితే తప్ప అర్థం కానటువంటి ఒక విచిత్రమైన వ్యక్తిని, మనిషినే. బట్ తొందరగా సామాన్యంగా ఎవరికి అర్థం కావాలంటే చాలా టైం పడుతుంది అనమాట. అందుకే నేను అర్థం కాకూడదనే మరి నా తల్లిదండ్రులు సాగర్ అనే పేరు పెట్టారో ఏమో తెలియదు, కానీ మొత్తానికి సాగర్ అనే పేరుకి ఒక అర్థం. ఇంకా పేర్లు ఏమున్నాయి? లోకేష్ అన్నది కదా. యాక్చువల్గా నాకు ఈ పేరు ఇష్టం లేదండి. ఎందుకు ఇష్టం లేదంటే, తప్పు పట్టడం కాదు. ఏష్ అన్నది కదా, ఈష్ అన్నది కదా, ఇది క్రైస్తవ్యానికి సంబంధించిన పేరు కాదు. ఏష్ అనేది క్రైస్తవ్యానికి సంబంధించిన పేరు కాదు. అది ఏంటనేది నన్ను చివరిలో అడగండి, నేను చెప్తాను. ఎందుకంటే యూట్యూబ్లో వీడియో రికార్డింగ్ అవుతుంది, అది మనం మాట్లాడకూడదు. అందుకనే దాన్ని కట్ చేసేస్తాం అనమాట. వాళ్ళు కట్ చేసేది ఏదో మనమే కట్ చేసేస్తాం. ఓకేనా? రైట్. సో ఇట్లాగా కొన్ని పేర్లు ఉంటాయి, వాటికి కొన్ని అర్థాలు ఉంటాయి. సో నీతికి రాజు అని అర్థం ఇచ్చే విధంగా ఒక మంచి పేరు కలిగిన వాడే మెల్కీసెదెకు. ఆ మెల్కీసెదెకు మరి అబ్రహాము గారిని కలుసుకోవటం ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తే, ఆ అబ్రహాము గారిని కలుసుకున్నటువంటి మెల్కీసెదెకు గారు ఏం చేశారంటే ఆయన ఆశీర్వదించాడంట. అబ్రహాము గారిని ఆశీర్వదించాడంటే ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, మంచి గొప్పవాడు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈయనకి 2 పోస్టులు ఉన్నాయి, 2 పదవులు. ఏంటా 2 పదవులు? 18వ వచనం నేను చదువుతాను చూడండి. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. ఈ వచనంలో మనకి ఈయనకి 2 పదవులు ఉన్నట్టుగా, లేదా 2 బాధ్యతలు ఉన్నట్టుగా, 2 పోస్టులు ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. మొదటిది ఆయన ఒక రాజుగా కనపడుతున్నాడు. 2 ఆయన దేవునికి యాజకుడుగా కనపడుతున్నాడు. క్లియరా?
షాలేము రాజుకి లేదా మెల్కీసెదెకు గారికి 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి ఆయన రాజు ప్లస్ ఆయన ఎవరు, యాజకుడు. అసలు ఆ చరిత్రలు ఎక్కడా కూడా రాజులు యాజకులు కాలేదు, అండ్ రాజులు లేదా యాజకులు రాజులు ఎప్పటికీ కాలేదు. కానీ విచిత్రం ఏంటంటే ఈ రాజు రాజుగా మాత్రమే కాదు, ఈ రాజు యాజకుడుగా కూడా పనిచేశాడు. ఆయన గురించి రాయబడిన మాట, షాలేము రాజు అని మెల్కీసెదెకంట ఇదిగో సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అని రాయబడింది. నిజంగా ఎంత గొప్ప విషయం అండి. ఒక రాజు ఈయనే, యాజకుడు ఈయనే, గుడిలో పూజారి ఈయనే, మరి అర్చకుడు ఈయనే, తర్వాత అటు ప్రజలకి దేవునికి మధ్యవర్తిత్వం చేసే మధ్యవర్తి ఈయనే, అండ్ మళ్ళీ అలాగే పరిపాలన చేసేది కూడా ఈయనే. ఆశ్చర్యంగా ఉంది కదా. ఒక వ్యక్తి 2 బాధ్యతలు కలిగి ఉండటం నిజంగా చాలా గ్రేట్ అది, రైట్. ఇది 18వ వచనంలో మనకు కనిపిస్తుంది. తర్వాత 19వ వచనంలో అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించాడు. అంటే ఈ 2 పదవులు, 2 బాధ్యతలు, 2 పోస్టులు కలిగినటువంటి మెల్కీసెదెకు ఆయన అబ్రహాము గారిని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? ఆకాశమునకు భూమికి సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక. అబ్రహాము, నీవు ఆశీర్వదించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలని మనసారా కోరుకుంటున్నాను. ఎవరి చేత నువ్వు ఆశీర్వదించబడాలి? ఆకాశానికి భూమికి సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుని వలన నీవు ఆశీర్వదించబడాలి. ఆ మనుషుల వలన కాదు, నువ్వు సాక్షాత్తు ఆ దేవుడి వలన నీవు ఆశీర్వదించబడాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీవిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. తర్వాత 20వ వచనంలో నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడునుగా అని చెప్పాడట. అంటే అటు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఇటువైపు ఏమో మొదటిగా అబ్రహాము గారిని ఆశీర్వదిస్తున్నాడు, రెండోది అటు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఏమని స్తుతిస్తున్నాడు అంటే ఇదిగో నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడును గాక. అంటే అబ్రహాము, నువ్వు ఇంతమంది రాజుని యుద్ధం చేసావు కదా, నీ కుటుంబ సభ్యుడైన లోతును నీ విడిపించుకొని వచ్చావు కదా, అది నీ బలం అనుకుంటావేమో, అది నీ శక్తి అనుకుంటావేమో, అది నీ ఔన్నత్యం అనుకుంటావేమో, అది నీ పరాక్రమం అనుకుంటావేమో. కాదు, అబ్రహాము నీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ. నీ బలం వలన, నీ శక్తి వలన, నీ యుక్తి వలన నువ్వు సంపాదించలేదు. నీ శత్రువు నువ్వు జయించడానికి గల కారణం, నీ వెనక బ్యాక్గ్రౌండ్ దేవుడు. అది చెప్తున్నాడు ఇక్కడ. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు. అంటే నీ శత్రువుని నీ చేతికి అప్పగించిన ఎవరు? దేవుడు. సో ఆ దేవుడు నీ శత్రువు నీ చేతికి అప్పగించాడు, అందువలన నీకు యుద్ధంలో విజయం, అందువలననే నువ్వు సఫలీకృతుడు అయ్యావని అబ్రహాం గారికి వివరిస్తూ అటు దేవుడిని స్తుతిస్తున్నాడు. దేవుడు ఎంత గొప్ప విజయాన్ని ప్రసాదించినందుకు ఆ దేవుడు స్తుతించబడాలని, ఆ దేవుడిని కొనియాడుతున్నట్టుగా, దేవుడిని కీర్తిస్తున్నట్టుగా, స్తుతిస్తున్నట్టుగా మనం చూడగలం. అంటే ఈ మెల్కీసెదెకు ఆయన మొదట రాజుగా ఉన్నాడు, రెండోది యాజకుడుగా ఉన్నాడు. ఈయన అబ్రహాము గారిని ఆశీర్వదిస్తున్నాడు. అబ్రహాము గారిని ఆశీర్వదిస్తున్నాడు అంటే దాని అర్థం అబ్రహాము గారి కంటే గొప్పడు అని అర్థం. మూడవ మాట 20వ వచనం చివరి మాట, అప్పుడు అతడు అన్నింటిలో అతనికి 10వ వంతు ఇచ్చనే మాట ఉంది చూడండి. అన్నింటిలో అంటే అబ్రహాము గారు ఏదైతే తెచ్చుకున్నాడో, వస్తా రాజును సంహారం చేసి తిరిగి వస్తున్నప్పుడు ఆయన దగ్గర ఏదైతే ఉందో అన్నింటిలో కూడా 10వ వంతు ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. దశమ భాగం ఇచ్చినట్టుగా కనపడుతుంది. 10వ వంతు దశభాగం కదా, 10వ వంతు 10% టైప్ అనేది దశమ భాగం అనమాట. ఈ దశమ భాగం అనేది ఎవరిచ్చారు? అబ్రహాము గారు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? మెల్కీసెదెకుకి ఇచ్చారు అనమాట. ఎందుకు ఇచ్చారు? ఎవరిచ్చారో తెలిసింది, ఎవరికి ఇచ్చారో తెలిసింది, మరి ఎందుకు ఇచ్చారు అది కూడా నేనే చెప్పాలా? అంతే కదండి. ఎందుకు ఇచ్చాడు అబ్రహాం గారు? దేనికి ఇచ్చాడు? ఏమండి, దశమ భాగం ఇవ్వాలి అనే ఆజ్ఞ అప్పటికేమన్నా ఉందా లేదా? దశమ భాగం ఇవ్వాలి, అసలు దశమ భాగం ఇవ్వాలనే ఆజ్ఞ ఎప్పుడు వచ్చింది? ధర్మశాస్త్రం వచ్చినప్పుడు, అంటే మోషే గారి కాలంలో వచ్చిందనమాట. మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకి చెప్పాడు, మీరు సంపాదించిన దానిలో నుంచి దశమ భాగం తీసుకొచ్చి లేవీలకు ఇవ్వాలి లేదా యాజకులకు ఇవ్వాలి, ఎందుకంటే వారు దానికి అర్హులు. ఎందుకంటే మీకులాగా వారు భూభాగాలు తీసుకోలేదు, మీకులాగా వారికి ప్రాపర్టీస్ అనేవి ఏమి లేవు. సో వాళ్ళకి పొలాలు లేవు, ఆస్తిపాస్తులు లేవు. వాళ్ళు బ్రతకాలంటే, వారు పోషించబడాలంటే మీరు కూడా ఒక చెయ్యి వేయాలి. సగం అవసరంలా, పావంత అవసరంలా, జస్ట్ 10% ఇవ్వండి అనేది దేవుడు ముందుగానే మరి మోషే గారి ద్వారా తెలియజేసినట్టుగా మనం చూడగలం. అది ఒక ఆజ్ఞగా, అది ఒక బాధ్యతగా, అది ఒక మరి మ్యాండేటరీ నియమం చేసినట్టుగా మనకు కనపడుతుంది.
అప్పుడు. కానీ ఇక్కడ దశమ భాగం ఇవ్వాలి అనే రూల్ లేకపోయినా, ఆజ్ఞ లేకపోయినా, అబ్రహాము గారు ఇవ్వడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటనేది ఈరోజు మనం ఆలోచించాలి. అబ్రహాము గారు ఎందుకు ఇచ్చాడు? మొదట ఆయన రాజును గుర్తించాడు, రెండు ఆయన యాజకుడిని గుర్తించాడు. యాజకుడిని గౌరవిస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే దశమ భాగం చెల్లిస్తున్నాడు అనమాట, కృతజ్ఞతగా. ఇందులో కృతజ్ఞత కనపడుతుంది, భక్తి కనపడుతుంది, గౌరవం కనపడుతుంది. ఆ షాలేము రాజుకి లేదా మెల్కీసెదెకు ఆయనకి ఇవ్వాల్సినటువంటి మర్యాద, ఇదంతా కూడా మనకు కనపడుతుంది. అంటే ఒక యాజకుడి పట్ల చూపించవలసిన గౌరవం, ఒక దైవ సేవకుని పట్ల చూపించవలసినటువంటి గౌరవం. నేనే దేవుని సేవకుడిని, నేనే ప్రవక్తని, నేనిచ్చేదేంటి అనే అహం, నేనెందుకు కృతజ్ఞత చూపించాలి అనే ఒక పొగరబోతుతనం, లేకపోతే నేనెందుకు ఈయనకు మర్యాద ఇవ్వాలి అనే ఒక అతిశయం ఏమాత్రం కూడా అబ్రహాము గారిలో కనిపించినట్టుగా మనకు బైబిల్లో మనకి ఎక్కడ కూడా కనపడదు. ఎంత తగ్గించుకొని, ఎంత విధేయతగా మెల్కీసెదెకు ఆయన్ని ఎంత గౌరవిస్తున్నాడో చూడండి. అబ్రహాము గారు గౌరవంగా తన దగ్గర ఉన్న దానిలో 10వ వంతు తీసుకెళ్ళి ఆయన చేతులకు ఇస్తున్నట్టుగా మనం చూడగలం. అంటే ఆ మెల్కీసెదెకు యొక్క ఆశీర్వాదానికి పాత్రుడైన అబ్రహాము గారు. రెండోది, అబ్రహాము గారు తను సంపాదించిన దానిలో నుంచి 10వ వంతు తీసుకెళ్ళి మరి మెల్కీసెదెకు ఇచ్చాడంటే చాలా చాలా గొప్ప విషయం. దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లా అనేది లేకపోయినా, చట్టం అనేది లేకపోయినా, ధర్మశాస్త్రం ఆజ్ఞ అనేది లేకపోయినా కూడా స్వచ్ఛందంగా ఇచ్చారు, సంతోషంగా ఆనందంగా ఇచ్చారు. దశమ భాగం అనేది కనీసపు బాధ్యత. దశమ భాగం అనేది కనీస బాధ్యత. ఇప్పుడు సంపాదించిన దానిలో సగం ఇవ్వాలంటే కొంచెం బాధపడాలి. 1000 రూపాయలు సంపాదించాం, 500 ఇవ్వాలంటే బాధపడాలి. కానీ 1000 రూపాయలు 100 రూపాయలు ఇవ్వడం పెద్దగా మనకి ఇబ్బంది అనిపించదు. 100 రూపాయలు 10 రూపాయలు ఇవ్వడం అనేది పెద్దగా సమస్య అనిపించదు. ఈరోజు పిల్లలకి కావాలంటే మనం ఈజీగా 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేస్తాం, లేదా 20 రూపాయలని ఇచ్చేస్తాం, 30 50 రూపాయలని ఇచ్చేస్తాం పిల్లలకి సంపాదించిన దానిలో. అలాంటిది మరి 10% అనేది ఇవ్వటం అది చాలా సహజం. అది చాలా పెద్ద డబ్బు ఏం కాదు, అది చాలా చిన్న డబ్బే అని మనం గుర్తించాలి. అబ్రహాము గారు కనీసపు బాధ్యతను కలిగి ఉన్నట్టుగా మనం చూడగలం. 10వ వంతు ఇచ్చాడు, 10% ఇచ్చాడు. ఎవరికి? మెల్కీసెదెకు ఆయనకి. అసలు ఎవరు ఈ మెల్కీసెదెకు గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి? మెల్కీసెదెకు గురించి దేవుడు మనకి ఇంకా ఏమేమి నేర్పిస్తున్నాడు? మెల్కీసెదెకు గురించి మరి హెబ్రీ యొక్క గ్రంథకర్త లేదా అపోస్తలుడైన పౌలు గారు ఏమి వివరణిస్తున్నారు అనేది జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. ముందుగా ఈ ఆది కాండంలో కనిపించిన ఈ వాక్యాలు అర్థమైనాయి కదండి? అర్థమైనాయి కదా? 14వ అధ్యాయం 18 నుంచి 20 వచ్చిన వరకు ఉండే వాక్య భాగం. మెల్కీసెదెకు ఆయనకి ఏం అర్థం ఇచ్చే పేరు? నీతికి రాజు అని అర్థం ఇచ్చే పేరు. నెక్స్ట్ ఇంకోటి షాలేము రాజు అని కూడా ఉంది. షాలేము రాజు అంటే, షాలేము అంటే శాంతి అని అర్థం. రాజు అంటే రాజు కామన్. శాంతి అంటే షాలేం అంటే శాంతి. యెహోవా షాలోమ్ అంటారు కదా. యెహోవా షాలోమ్ అంటే దేవుడు నీకు శాంతిని ఇవ్వాలి, దేవుడు నీకు శాంతి దయచేయను గాక, సమాధానం, వెరీ గుడ్, సమాధానం ఇచ్చును గాక, శాంతి సమాధానం. సమాధానపు రాజు, శాంతి రాజు లేదా నీతికి రాజు అని అర్థం ఇచ్చేటటువంటి చక్కటి పేర్లు కలిగిన వ్యక్తి ఈ మెల్కీసెదెకు. ఓకేనా? మెల్కీసెదెకు గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు మనకి ఎవరో గుర్తుకొస్తూ ఉంటారు. ఎవరు గుర్తొస్తున్నారు? మెల్కీసెదెకు గురించి ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు అబ్రహాము గారి కంటే గొప్పోడేనా? ఒకటి. రెండోది, 2 పేర్లు అంటే 2 పదవులు కలిగినటువంటి వ్యక్తి ఈయన. ఒకటి ఈయన రాజు, 2 ఈయన యాజకుడు. తర్వాత శాంతి రాజు లేదా షాలేము రాజు అండ్ నీతికి రాజు అని అర్థం ఇచ్చే మెల్కీసెదెకు, సమాధానపు లేదా శాంతి రాజు అని అర్థం ఇచ్చే షాలేము రాజు. మంచి పేర్లు, మంచి నామాలు కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. నెక్స్ట్ ఇంకోటి, అబ్రహాము గారే 10వ వంతు ఇచ్చాడు. ఇది ఇంకా గొప్ప విషయం. సో ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు ఈయన ఎవరు అని మనకు అర్థమవుతుంది. మెల్కీసెదెకు అనగానే మనకి ఎవరని అర్థమవుతుంది? మెల్కీసెదెకు అనగానే ఎవరు గుర్తొస్తున్నారు మనకి? ఈ లక్షణాలను బట్టి, ఈ గుణాలను బట్టి, ఈ వాక్య సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ మెల్కీసెదెకు ఎవరో కాదు, యేసుక్రీస్తు అని మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు అని మనకు అర్థమవుతుంది. చాలామంది చెప్పారు దీని గురించి. బైబిల్ పండితులుగా పిలువబడిన వారు, బైబిల్లో గొప్పగా పరిశోధన చేసిన వారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఈ మెల్కీసెదెకు ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే అని చెప్పారు. ఒకటి. రెండో వాదన, మెల్కీసెదెకు ఎవరో కాదు, మెల్కీసెదెకు షేము అని చెప్పారు. తెలుసా మీకు? మెల్కీసెదెకు ఎవరో కాదు, షేము అని చెప్పారు.
షేమ్ ఎలా అవుతాడు? మెల్కీసెదెకు షేమ్ ఎలా అవుతాడు? షేము అని ఎందుకన్నారు తెలుసా అండి? షేము గారు ఎంతకాలం బ్రతికాడంటే 600 సంవత్సరాలు బ్రతికాడు. బైబిల్లో ఉంది, లేదని నేను మాట్లాడట్లేదు. కాకపోతే మీరు చదవలేదు, ఒకటి చదివినా మీరు మర్చిపోయి ఉంటారు, అంతే ఏం లేదు. ఓకేనా? సో ఇక్కడ నేనేం గొప్పవాడిని కాదు, బైబిల్లో ఉన్న విషయం చెప్తున్నా. 600 సంవత్సరాలు బ్రతికాడు షేము గారు. 600 సంవత్సరాలు బ్రతికాడంటే దగ్గర దగ్గరగా అబ్రహాము గారి కాలంలో ఉండుంటాడా ఉండడా? షేము అని ఆయన. ఎందుకు షేమ్ ఎవరు? షేమ్ ఎవరండి? మన తాత, మన ముత్తాత. మరి ఆలోచిస్తారేంటి? నోహు కుమారుల్లో ఒక కుమారుడు షేము. షేము, హాము, యాపేతు కదా. షేము అని ఆయన మరి అబ్రహాము గారి కాలంలో ఉన్నాడంటారా లేడంటారా? మీ ఆలోచన చెప్పండి. సరే, ఒకసారి ఎందుకని మంచిది వారి వారి వంశావళి చూద్దాం. ఒకసారి ఆదికాండం 10వ అధ్యాయము 11వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 11వ అధ్యాయము 10వ వచనం నుంచి. ఆదికాండం 11వ అధ్యాయం 10 నుంచి 26 వరకు ఉన్న వాక్య భాగాలు మనం పరిశోధన చేస్తే చదవగలిగితే, షేము వంశావళిది. షేము 100 ఏళ్ల గలవాడే. జలప్రవాహం గతించిన తర్వాత గతించిన 2 సంవత్సరాలకి అర్పక్షదుని కన్నాడంట. షేము అర్పక్షదుని కన్న తర్వాత 500 ఏళ్ళు బ్రతికి కుమార్తెలు కన్నాడు. అంటే 100 సంవత్సరాలు ప్లస్ 500 సంవత్సరాలు, మొత్తం మీద 600 సంవత్సరాలు. ఓకేనా? క్లియరా? 12వ వచనం. అర్పక్షదు 35 ఏళ్ళు బ్రతికి షేలహును కన్నాడు. మరి షేలహేమో 30 ఏళ్ళు బ్రతికి ఏబేరును కన్నాడు. 16వ వచనం. ఏబేరేమో 34 ఏళ్ళు బ్రతికి పెలెగును కన్నాడు. 18వ వచనం. పెలెగు 30 ఏళ్ళు బ్రతికి రయ్యును కన్నాడు. 20వ వచనం. రయ్యు 32 ఏళ్ళు బ్రతికి సెరుగును కన్నాడు. 22వ వచనం. సెరుగు 37 ఏళ్ళు బ్రతికి నాహోరును కన్నాడు. 24వ వచనం. నాహోరు 29 ఏళ్ళు బ్రతికి తెరహును కన్నాడు. నెక్స్ట్ 26వ వచనం. తెరహు 70 ఏళ్ళు బ్రతికి అబ్రామును, నాహోరును, హారాను కన్నాడు. అంటే మొత్తం మీద ఎన్ని తరాలు ఉన్నాయి ఇక్కడ? షేముకి అబ్రహాముకి మధ్యన ఎన్ని తరాలు ఉన్నాయి? ఆల్మోస్ట్ లెక్కేయండి. అర్పక్షదు, షేలహు, ఏబేరు, పెలెగు, రయు, సెరుగు, నాహోరు, తెరహు, మొత్తం మీద 8 తరాలు ఉన్నాయి. అంటే అటు షేముకి ఇటు అబ్రహాము గారికి మధ్యన 8 తరాలు ఉన్నాయి అన్నమాట. 8 తరాలు ఉన్నాయంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, మరి షేము అని ఆయన అబ్రహాము గారి కాలంలో ఉండుంటాడా లేడంటారా? చెప్పండి. అబ్రహాము గారి కాలానికి షేము అని ఆయన ఉండి ఉంటారా లేడంటారా? ఇప్పుడు ఆయన ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? చెప్పాల్సిన విషయం చెప్పండి అంటారా? తెలుసుకోవాలండి. అవునండి. రొట్టె ద్రాక్షారసం గురించా? రొట్టె ద్రాక్షారసమే ఎందుకు తీసుకొచ్చారంటే ఆ కాలంలో ఎక్కువగా పండేది రొట్టెలు, అంటే గోధుమలు, యవలు, ఎక్కువగా పండే ధాన్యాలు ఇవి. ఓకేనా? తర్వాత ద్రాక్షారసం ఎక్కువ అంటే అక్కడ ద్రాక్షకాయలు ఎక్కువగా పండుతాయి. సో ఎక్కువగా వాళ్ళు రొట్టెలను, ద్రాక్షారసాలని చేసుకొని తినేవారుగా మనం చూడగలం. అటు సైడ్ వాళ్ళంతా ఆ ప్రదేశాలు ఎక్కువగా. మనం ఇక్కడ బియ్యం, అన్నం ఎక్కువ తింటాము. మన ఇండియాలో నార్త్ సైడ్ ఎక్కువ ఏం తింటారు? మన సౌత్ ఇండియా కాబట్టి మనం మీల్స్ తింటాం ఎక్కువగా, మనం భోజనాలు తింటాం. కానీ నార్త్ సైడ్ వాళ్ళు ఏం తింటారు? రొట్టెలు, చపాతీలు, లేకపోతే ఇంకా రకరకాలు కదా. సో వాళ్ళ ఐటమ్స్ అవి ఆ కాలంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పటికి కూడా యూదా ప్రాంతంలో ఎక్కువగా వాళ్ళు రొట్టెలు, ద్రాక్షారసాలు కామన్, వాళ్ళ ఆహారంలో అదొక భాగం. ఓకే, సరే. ఇప్పుడు షేముకి అండ్ అబ్రహాము గారికి మధ్యన ఎన్ని తరాల గ్యాప్ ఉన్నాయి? 8 తరాలు ఉన్నాయి. 8 తరాలు అంటే ఇప్పుడు అబ్రహాము గారిని షేము చూసే ఉండుంటాడా, లేదా అబ్రహాము గారు ఉన్న సమయానికి షేము అని ఆయన ఉండి ఉంటాడా లేదా? వెరీ గుడ్. పెద్దలు చెప్పారంటే పెద్దల మాట సర్దిమూట అని ఎవరికి అనలేదు. ఉన్నారు, ఉండి ఉంటారు కదా, ఖచ్చితంగా ఉన్నారు. అబ్రహాము గారికి 150 సంవత్సరాలు వచ్చేంత వరకు షేము ఉన్నాడండి. బాగానండి. అబ్రహాము గారికి ఎన్ని సంవత్సరాలు వచ్చేంత వరకు? 150 సంవత్సరాలు వచ్చేంత వరకు షేము ఉన్నాడు. ఇప్పుడు మనం 2-3 తరాలు చూడటం మనకు కష్టం. 2-3 తరాలు చూడటం మనకు కష్టం. కానీ అప్పటి కాలంలో వాళ్ళు 2, 3, 4 ఏంటి 5, 6, 7, 8, 9, 10 తరాలు పైనే చూసేవాళ్ళండి. ఎక్కువ తరాలు చూసేవాళ్ళు. నిజంగా ఆశీర్వాదం అని చెప్పాలి, గొప్ప వరం అని చెప్పాలి. ఓకే, సో షేము గారు అబ్రహాము గారి కాలంలో బ్రతికాడంటే 150 సంవత్సరాలు వచ్చేంత వరకు అబ్రహాం గారికి 150 సంవత్సరాలు వచ్చేంత వరకు షేము గారు బ్రతికే ఉన్నాడు. అయితే షేము వచ్చి డైరెక్ట్గా మెల్కీసెదెకు రూపంలో వచ్చి అబ్రహాము గారిని ఆశీర్వదించాడని ఎందుకు మాట్లాడతారంటే, షేము
దేవునికి యాజకుడుగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే షేము దేవునికి యాజకుడుగా ఉన్నాడు. సో అబ్రహాం గారిని ఆశీర్వదించాడంటే ఆయన మరి ఆ షేము అనే వ్యక్తి బాగా దేవుణ్ణి బాగా ఎరిగినటువంటి వ్యక్తిగా, ఎందుకంటే షేము దేవుడిని యెహోవా స్తుతింపబడునుగా కానీ మనకి ఆదికాండంలో కనిపిస్తుంది అనమాట. సో షేము గొప్పవాడుగా, షేము పితరులకు వీళ్ళందరికీ మూల పితరుడుగా, వీరి సంతానంలో నుంచి షేము అనే సంతానంలో నుంచే అబ్రహాము వీళ్ళందరూ వచ్చారు కాబట్టి, సో షేము అనే ఆయనే వచ్చి అబ్రహాము గారిని ఆశీర్వదించాడనే ఒక వాదన క్రైస్తవులో మనకు కనిపిస్తుంది. క్రైస్తవ బోధల్లో ఒక బోధగా ఉందన్నమాట. కానీ వాస్తవంగా దానికి ఆధారాలు లేవు. ఎందుకు లేదంటే షేము అనే ఆయనకి తల్లిదండ్రులు ఉన్నారా? షేముకి తల్లిదండ్రులు ఉన్నారా? ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు? ఎవరు? నోవహు, నోవహు గారి భార్య. ఓకేనా? తర్వాత ఈయనకి ఒక వంశావళి ఉందా? షేము అనే ఆయనకి ఒక వంశావళి ఉందా? ఉంది. కానీ పౌలు గారు క్లారిటీ ఇస్తూ హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తారంటే, మరి ఈ మెల్కీసెదెకు అనే ఆయనకి తల్లి లేదు, తండ్రి లేడు, వంశావళి లేదు, మరి ఆది లేదు, అంతం లేదు అని మాట్లాడతాడు అనమాట హెబ్రీ గ్రంథకర్త. ఒకసారి అక్కడికి వస్తే మనకు అర్థమైపోతుంది, ఇక్కడ మెల్కీసెదెకు రూపంలో షేము అనే ఆయన వచ్చి అబ్రహామును ఆశీర్వదించలేదు అనేది మనకు అర్థమవుతుంది అనమాట. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనానికి వచ్చేసేయండి. ఇంకా హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం నుంచి జాగ్రత్తగా మనం చదువుకుంటూ ముందుకెళ్దాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం నుంచి, రాజును సంహారం చేసి తిరిగి వస్తున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించాడో, ఎవనికి అబ్రహాం అన్నింటిలో 10వ వంతు ఇచ్చాడో ఆ షాలేము రాజును మహోన్నతుడు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు, ఇప్పటికీ ఆయన యాజకుడుగానే ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు ప్రజెంట్. తర్వాత అతని పేరుకు మొదట నీతికి రాజనియు, నీతికి రాజను ఉందా? నీతికి రాజను ఉందా? అక్కడ షాలేము రాజను ఉంది కదా, నీతికి రాజను లేదు కదా. అంటే నీతికి రాజు అంటే అర్థం, మెల్కీసెదెకు అనే పేరులోనే నీతికి రాజు అని అర్థం ఉంది. ఓకేనా? నీతికి రాజనియు, తర్వాత సమాధానపు రాజనియు. సమాధానపు రాజు అంటే ఎందులో ఉంది? షాలేము రాజు ఉంది కదా, షాలేము రాజులో సమాధానపు రాజు అని అర్థం ఇచ్చేటటువంటి పేరుందనమాట. తర్వాత సమాధానపు రాజు అని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థము. అతడు తండ్రి లేనివాడు, నెక్స్ట్ మాట, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయిన జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. దేవుని కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు అనమాట. ఆ యేసుక్రీస్తు ప్రభువును పోలిన వాడుగా మెల్కీసెదెకు ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. ఈయనకి తల్లి లేదు అండ్ తండ్రి లేడు, మరి వంశావళి లేదు, అలాగే జీవిత కాలమునకు ఆది జీవమునకు అంతం అనేది లేదు. అంటే లేదు అంటే దీన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే చాలామంది, ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తాను. దీన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే ఈ వాక్యాన్ని, తల్లి లేదంటే తల్లి లేకుండా ఎలా వస్తారు? తండ్రి లేకుండా ఎలా వస్తాడు ఏ వ్యక్తి అయినా భూమి మీదకి? తల్లి ప్రమేయం లేకుండా, తండ్రి ప్రమేయం లేకుండా, తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా ఎవరు భూమి మీద ఒక జీవి అనేది రాదు. ఖచ్చితంగా అది జంతువుల్లోనైనా సరే, మనుషుల్లోనైనా సరే, మరి ఎందులోనైనా సరే తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా ఏ జీవి కూడా ఉద్భవించదు. ఒక జీవి ఉద్భవించాలంటే, ఒక జీవి పుట్టాలి అంటే తల్లిదండ్రుల ప్రమేయం ఖచ్చితంగా ఉండాలి. మరి ఇప్పుడు తల్లి లేదు, తండ్రి లేడు అనగానే ఏం అర్థం చేసుకుంటున్నారు వీళ్ళు అని అంటే, నిజంగానే తల్లి లేదు, నిజంగానే తండ్రి లేడు అనుకుంటున్నారు, నిజంగానే వంశావళి అనేది లేదనుకుంటున్నారు, నిజంగానే ఈయనకు ఆది అంతం లేదనుకుంటున్నారు. దీన్ని బట్టి ఈ మెల్కీసెదెకు ఎవరో కాదు, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారే అని మాట్లాడటం, యేసుక్రీస్తు ప్రభువుకు ఆపాదించడం అనేది మనం చూస్తున్నాం. బట్ మెల్కీసెదెకు యేసుక్రీస్తు కాడు. అది ఎలా కాడో, ఏ విధంగా కాడో నేను మీకు వివరంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. మెల్కీసెదెకు యేసుక్రీస్తు ప్రభు అనడానికి ఆధారం లేదు. మెల్కీసెదెకు యేసుక్రీస్తును పోలిన వాడుగా ఉన్నాడు తప్ప మెల్కీసెదెకే యేసుక్రీస్తు కాడు. ఓకేనా? ఎలా కాడు అది కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. తల్లిదండ్రి లేనివాడు లేదా వంశావళి లేనివాడు, లేకపోతే ఆది అంతం లేనివాడు అంటే దాని అర్థం ఆదికాండం 14వ అధ్యాయంలో కనిపిస్తుందా మనకి? ఆ మెల్కీసెదెకు తల్లి ఎవరో, మెల్కీసెదెకు యొక్క తండ్రి ఎవరో, లేకపోతే మరి ఆయన ఎప్పుడు పుట్టాడో, ఆయన ఎక్కడ పుట్టాడో, ఆయన ఎక్కడ రాజుగా చేస్తున్నాడో, అది అంతా ఏమన్నా అక్కడ ఆదికాండం రాయబడిందా? లేదు. అంటే రిటర్న్ ఇన్ఫర్మేషన్ లేదు, రాతపూర్వకమైనటువంటి సమాచారం లేదు. అందువలన తల్లి లేదు, తండ్రి లేడు, వంశావళి లేదు, అలాగే జీవితకాలంలో ఒక ఆది అంతం అనేది లేదని హెబ్రీ గ్రంథకర్త లేదా అపోస్తలుడైన పౌలు గారు చెప్పడం జరుగుతుందన్నమాట. అంత మాత్రమే చేత నిజంగానే ఆయనకి తల్లి లేదని కాదు, నిజంగానే ఆయనకి తండ్రి లేడని కాదు, నిజంగానే ఆయనకి వంశావళి లేదని కాదు. ఇప్పుడు
ఇప్పుడు మెల్కీసెదెక్ ఎవరో కాదు యేసుక్రీస్తేనంటే ఇంకొకళ్ళు వచ్చి ఏమంటున్నారు తెలుసా? ఆ మెల్కీసెదెక్ ఎవరో కాదు ఆదామే అని అంటున్నారు. ఆదాం అంటే ఎలాగా? ఆదాముకి తల్లి ఉన్నారా? ఆదాముకి తండ్రి ఉన్నాడా? ఆదాముకి వంశం ఏమైనా ఉందా? లేదు. సో దీన్ని బట్టి మెల్కీసెదెక్ ఎవరో కాదు ఆదాం అని కూడా చెప్పొచ్చు. మరి అంటే ఎవరిని పడితే వాళ్ళని తగిలించడం కాదు, ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం కాదు. మెల్కీసెదెక్ ఆయన ఆ స్థానానికి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టే ప్రయత్నం మనం చేయకూడదు. వాక్య సందర్భాలను మనం అర్థం చేసుకుంటేనే మనకు అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇప్పుడు ఆదాము గారికి కూడా తల్లి లేదు తండ్రి లేడు కాబట్టి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడదామంటే కుదరదు. అది నిజంగా విచిత్రమే కదండి. తల్లిదండ్రులు లేకుండా ఈ భూమి మీద ఎవరు పుట్టల, కానీ మొట్టమొదటిగా తల్లిదండ్రులు లేకుండా పుట్టినవాడే ఆదాము గారు. తల్లిదండ్రులు లేకుండా పుట్టిన వాళ్ళే హవ్వమ్మ. తల్లిదండ్రుల కలయికతో పుట్టినవాడు మొట్టమొదటిగా ఎవరనంటే కయ్యను. తల్లిదండ్రులు లేకుండా పుట్టిన వాళ్ళు వీళ్ళిద్దరు, ఒకటి ఆదాము, ఒకరు ఆదాము, రెండు హవ్వమ్మ. ఇవి జీకే క్వశ్చన్స్ అంటే. ఇవి ఇస్తారా స్కూల్లో? మనల్ని అడగమని చెప్పండి, మన పిల్లల్ని అడగమని చెప్పండి. స్కూల్కి వెళ్ళి మొట్టమొదటిగా తల్లిదండ్రులు లేకుండా పుట్టిన వాళ్ళు ఎవరు రా చెప్పరా అని అనగానే మన పిల్లలు ఏం చెప్తారు? చక్కగా లేచిన పడి టీచర్ గారు ఆదామని అంటారు. ఇంకెవరు ఉన్నారా? ఇంకొకరు కూడా ఉన్నారు, హవ్వమ్మ. మొట్టమొదటిగా తల్లిదండ్రుల వలన పుట్టిన వాళ్ళు ఎవరు అని అడిగి చూడండి, కయ్యనని చెప్పేస్తారు ఈజీగా. వాళ్ళు అడగరు. ఎందుకు అడగరు తెలుసా? వాళ్ళకి తెలియదు కాబట్టి. అది విషయం, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఒక సామెత కాదు, ఒక పద్యం. ఈ వర్షం ఎండలు అంటారు చూసారు, ఎండలు కాసేది ఎందుకురా పద్యం ఉంది కదా. పద్యమా లేకపోతే అదే అనుకుంటా. పాటే అది, పద్యం లాంటిది. ఎండలు కాసేది ఎందుకురా, మబ్బులు పట్టేది ఎందుకురా. ఏమండి నాకే గుర్తున్నాయి కదండి, ఎప్పుడో చదువు మానేశానండి. గుర్తు లేకపోతే ఎట్లాగండి? సరే గుర్తుపెట్టుకోవాల్సిందని గుర్తుపెట్టుకుందాంలేండి, ఇవన్నీ మనకు అవసరం. అంటే ఎండలు కాసేది ఎందుకురా అంటే మబ్బులు పట్టేది ఎందుకురా. మబ్బులు పట్టేది ఎందుకురా అంటే వానలు కురిసేది ఎందుకురా. వానలు కురిసేది ఎందుకురా అంటే వెరీ గుడ్, పంటలు పండేది ఎందుకురా. పంటలు పండేది ఎందుకురా? మనం తినేటందుకురా. మనం తినేది ఎందుకురా? చెప్పు. మనం బ్రతికేటందుకురా. అక్కడ తాగిపోయిందండి. మరి మనం బ్రతికేది ఎందుకురా అనేది వేయలేదండి. వాళ్ళు వేయరు. స్కూల్లో చెప్పరు, కానీ సండే స్కూల్ చెప్తుంది. సండే స్కూల్లో మనం బ్రతికేది ఎందుకో చెప్తుంది సండే స్కూల్. అందుకే సండే స్కూల్ పంపించాలి పిల్లల్ని. పంపిస్తున్నారా సండే స్కూల్ పిల్లల్ని? ఏమండి, పంపించండి. ఎవ్రీడే స్కూల్లో చెప్పని విషయాలు సండే స్కూల్లో బోధించబడతాయి. సండే స్కూల్లో బోధించిన విషయాలు ఎవ్రీడే స్కూల్లో బోధించబడతాయి. సండే స్కూల్లో బోధించినవి ఏంటి, ఎవ్రీడే స్కూల్లో బోధించేవి ఏంటంటే, సండే స్కూల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవే ఉండవు. సండే స్కూల్లో వీటి మూలాలు ఉంటాయి. హిస్టరీ మూలం, ఫిజిక్స్ మూలం, సైన్స్ మూలం, ఇవన్నీ కూడా సండే స్కూల్లో బోధించబడతాయి. నా సండే స్కూల్ మరి నడిపింపులో చాలామంది పిల్లల్ని తయారు చేశానండి. ఇప్పటికీ నేను సండే స్కూల్ టీచర్గా చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. ఎవరైనా సరే సండే స్కూల్ ప్రారంభించడానికి ఫోన్ చేసినా లేకపోతే పిలిచినా కూడా ఏ మొహమాటం లేకుండా, ముందు వెనక ఆలోచించకుండా, సండే స్కూల్ పరిచయం అంటే ముందుగా పరిగెత్తుకుంటూ పోయి పరిచయం చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కదా. అట్లనే నేటి బాలలే రేపటి దేవుని బిడ్డలు అన్నట్టు. సో పిల్లల విలువ తెలిస్తే, పిల్లల పట్ల, పిల్లల విషయంలో దేవుడు చూపించిన శ్రద్ధ, అవకాశం ఉంటే వీలుంటే పిల్లల గురించి చెప్పేటప్పుడు ఒక సందేశం ఇస్తాను. చాలా అద్భుతంగా ఉంటుందండి. యేసుప్రభు వారు పిల్లల విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడా అనిపిస్తుంది. పిల్లలకి చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. ఎప్పుడు నాకు ఆహ్వానించినా సరే ఖచ్చితంగా నేను వెళ్ళి సండే స్కూల్ కార్యక్రమం జరిగిస్తాను. ఎందుకంటే పిల్లల పరిచయ పట్ల నాకున్న ఆసక్తి అలాంటిది, నేను తెలుసుకున్న విషయం అలాంటిది అన్నమాట. ఇదంతా ఎందుకు వచ్చింది? సండే స్కూల్లో ఇదంతా బోధిస్తారు, ఎక్కడ పడితే అక్కడ బోధించరు, మందిరంలో బోధిస్తారు. నువ్వు ఎందుకో, నీ జీవిత పరమార్థం ఏంటో, నీ బ్రతికెందుకో, నీ జీవితం యొక్క ముగింపు ఏంటో, నీ జీవితం తర్వాత నీ గమనం ఎలా ఉండబోతుంది, ఇదంతా కూడా మందిరంలో నేర్పిస్తారు, సండే స్కూల్లో నేర్పిస్తారు. సో ఎవ్రీడే స్కూల్లో నేర్పించాలి.
ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. ఒకవేళ తెలిసినా వాళ్ళు చెప్పలేరు కాబట్టి వాళ్ళు నోళ్ళు ఊహించేస్తారు. ఈవెన్ ఇన్ కేస్ ఒక టీచర్ గారు ఒక క్రిస్టియన్ మెంబర్ అనుకోండి, ఒక క్రిస్టియన్ బిలీవర్ అనుకోండి, ఒక క్రైస్తవ విశ్వాసం అనుకోండి, ఆమెకు తెలిసినా లేదా ఆయనకు తెలిసినా కూడా ఆయన బోధించలేడు. ఎందుకంటే ఆయనకు బోధించడానికి ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో ఉన్న విషయాలే ఆయన బోధించాలి, చెప్పాలి, ప్రకటించాలి. దానికి మించి దానికి బయటికి వెళ్ళి బోధించడానికి అతను అర్హుడు కాదు. ఒకవేళ అతను బయటికి వెళ్ళి బోధిస్తే, పుస్తకంలో నుంచి బయటికి వెళ్ళి బోధిస్తే అతను ఏం చేస్తారు? స్కూల్లో నుంచి సస్పెండ్ చేసేస్తారు, తీసేస్తారు అన్నమాట. కనుక ఇవన్నీ మనకి సండే స్కూల్లో లేదా మందిరంలో తెలుస్తాయి అన్నమాట. అందుకే మందిరానికి రావాలి, అందుకే సండే స్కూల్కి క్రమం తప్పకుండా రావాలి. ఓకేనా? రైట్. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు తల్లి తండ్రి లేడు అనగానే నిజంగానే లేరని కాదు, మెల్కీసెదెకుకి తల్లిదండ్రులు లేరని కాదు, ఉన్నారు. బట్ వాళ్ళ వివరాలు మనకి పొందుపరచలేదు, వివరాలు అనేవి లభ్యం కాలేదు. గ్రంథకర్త లేదా ఆదికాండం రాసినటువంటి వ్యక్తి ఎవరు? మోషే గారు రాయలేదు. జస్ట్ అబ్రహాం గారిని కలుసుకున్నాడు, అబ్రహాం గారికి దర్శనం ఇచ్చాడు, అబ్రహాం గారిని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వదించిన వ్యక్తి పేరు ఏంటంటే మెల్కీసెదెకు. మరి శాంతిరాజు లేదా సమాధానపు రాజు లేదా నీతికి రాజు అని అర్థం ఇచ్చేటటువంటి పేరును కలిగిన వాడు. ఆయన రాజుగా ఉన్నాడు ప్లస్ యాజకుడుగా ఉన్నాడు అని మాట్లాడుతూ ఆ వివరాలు ఇచ్చాడు తప్ప ఆయన తల్లి తండ్రి, ఆయన వంశావళి, ఆయన చరిత్ర, ఆయన ఎక్కడ వాడు, ఎప్పుడు వాడు, ఆయన ఏ దేశానికి రాజు, ఏ ప్రాంతానికి ఆయన రాజు అనే విషయాలు ఏమీ కూడా గ్రంథకర్త లేదా ఆదికాండం యొక్క రచయిత మనకు తెలియచేయలేదు అన్నమాట. కావున అవి లేవు కాబట్టి, అంటే తల్లి తండ్రి వంశావళి ఆది అంతం ఇవి లేవు కాబట్టి నిజంగానే ఇవి లేనటువంటి వ్యక్తిని మనం అనుకోవడానికి వీలు లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈయన ఖచ్చితంగా ఉన్నాడు, ఈయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఈయన ఒక ప్రత్యేకమైన మనిషి, ఈయన ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వంలో ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఈయన అలాగని దేవుడు కాడు, అలాగే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కాదు. ఈయన దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు, దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. అది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఇక్కడ ఏముంది? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం వరకు చదువుకున్నాం కదా. తర్వాత 4వ వచనం చూడండి. ఇతరంత ఘనులో చూడండి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువుల్లో 10వ వంతు ఇచ్చాడంట. అంటే ఎంత ఘనుడు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మెల్కీసెదెకు ఎంత ఘనుడో చూడండి. మూల పురుషుడు అని అబ్రహాం అంట అతనికి, ఎవరికి? మెల్కీసెదెకుకి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువుల్లో 10వ వంతు ఇచ్చాడు. 5వ వచనం. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందేవారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రం చెప్పిన వారి యొక్క అనగా ప్రజల యొక్క 10వ వంతు పుచ్చుకున్నటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. ఎవరి వలన? దేవుని వలన, మోషే గారి వలన ఆజ్ఞను పొంది ఉన్నారు. ఏమని ఆజ్ఞ పొంది ఉన్నారు? మీరంతా కూడా లేవి యొక్క వంశానికి, లేవి యొక్క కుమారులకు మీరేమి ఇవ్వాలి? 10వ భాగం ఇవ్వాలి అనే ఒక ఆజ్ఞ ఉంది కదా. ఆజ్ఞను పొందిన వారంట మిగిలిన వారందరూ కూడా. రైట్. అప్పుడు 6వ వచనం, వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన, వారితో అంటే ఎవరితో? లేవీలతో. ఓకేనా? లేవీలతో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించాడు. అంటే మెల్కీసెదెకు అంటే అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించను. అంటే తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడను మాట కేవలము నిరాక్షేపమైనది. తక్కువ వాడంటే ఎవరు? అబ్రహాం గారు. ఎక్కువ వాడంటే ఎవరు? మెల్కీసెదెకు. ఆ మెల్కీసెదెకు ఆయన ఎక్కువ వాడని మెల్కీసెదెకు, తక్కువ వాడని అబ్రహాం ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఓకే, 8వ వచనం. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. చావునకు లోనైన వారంటే యాజకులు. 10వ వంతులు పుచ్చుకునేది ఎవరు? యాజకులు కదండి. యాజకులు ఎల్లకాలం ఉంటారా? ఉండరు. తన వంతు అయిపోతే ఇంకో వంతు. చర్చిలో పాస్టర్ గారు చనిపోయారు అనుకోండి, ఏం చేస్తారు? పాస్టర్ గారు కొట్టు పెట్టేస్తారా? ఇక్కడ ఎప్పుడు బోధించేది నేను అనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నంతకాలం ఇక్కడ నేను లేని కాదు, చనిపోయాను కాబట్టి ఇక్కడ నా ఫోటో వేసారు, అంతే ఉంచుతారా? కాదు కదా. అప్పుడు తీసుకొచ్చి ఏం చేస్తారు? వెంటనే ఈ పోస్ట్లో ఇంకో పాస్టర్ని తీసుకొచ్చి పెట్టేస్తారు. చచ్చిపోతాడు. ఎవరు శాశ్వతం కాదు. ఈ యాజకులు శాశ్వతంగా లేరు. వీళ్ళు 10వ వంతులు పుచ్చుకుంటున్నప్పటికీ వీళ్ళందరూ కూడా చావునకు లోనవుతున్నవారు. అయితే ఈ క్రమం చూడగా, ఏ క్రమము? మెల్కీసెదెకు యొక్క క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంటే ఈయన జీవించే ఉన్నాడు, నిరంతరం జీవించే ఉన్నాడు, ఈయన సజీవుడిగా ఉన్నాడు. ఓకే, 9వ వచనం. అంతేకాక ఒక విధంగా చెప్పినాడు కదా, 10వ వంతులను పుచ్చుకున్న లేవి అబ్రహాము ద్వారా దశమాంశములు ఇచ్చను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండను. అంటే లేవి అనే ఆయన
అబ్రహాము గారి గర్భంలో ఉన్నాడు, అబ్రహాము గారు ఇచ్చాడంటే ఆటోమేటిక్గా అబ్రహాము గారితో పాటు మరి లేవి కుమారుడు అబ్రహాము గారి సంతానం అంతా ఇచ్చేసినట్టే అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు యాజకులకి మనం ఇస్తే గొప్ప, కానీ అదే యాజకులు తీసుకెళ్ళి ఇంకొక ఆయనకి ఇస్తుంటే ఇంకెంత గొప్పగా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మీరున్నారండి, మీరు నాకు డబ్బులు ఇచ్చారు, దశభాగం ఇచ్చారు. మీరు నాకు ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారు? నేను గొప్ప ఉండనా కాదా? గొప్ప ఉండని, సేవకుండని ఇచ్చారు. ఇప్పుడు మీరు దృష్టిలో నేను గొప్ప ఉండ కాబట్టి, సేవకుండు కాబట్టి నాకు తీసుకొచ్చి కానుకలు ఇచ్చారు, దశభాగం ఇచ్చారు, బాగానే ఉంది. కానీ నా దృష్టికి గొప్ప ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను దశభాగాలు, కానుకలు, అర్పణలు ఇస్తున్నాను అనమాట. ఆయనకి గొప్పవాడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయనకి వెళ్ళి కూడా ఆయన ఏం చేస్తాడంటే దశభాగాలు, కానుకలు, అర్పణ తీసుకొస్తున్నారు. ఇలా సామాన్య జనుడు ఇశ్రాయేలీలు అయితే ఆ ఇశ్రాయేలుడు దశమాంసములు లేదా దశభాగములు తీసుకొచ్చి లేవీలకి ఇస్తే, లేవీలు యాజకుడికి ఇస్తే, యాజకుడు ప్రధాన యాజకుడికి ఇస్తే, లేదా ప్రధాన యాజకుడు మూలానికి వెళ్ళిపోయి మనం చూస్తే అబ్రహాం గారు ఎవరికి ఇచ్చాడు? మెల్కీసెదెకు ఇచ్చాడు. అంటే మెల్కీసెదెకు ఎంత గొప్పవాడో మీరు ఆలోచించాలి. మెల్కీసెదెకు ఆయన ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సామాన్యుడు కాదు. అబ్రహాము గారి చేతే దశంభాగం తీసుకున్నాడంటే, దశంభాగాన్ని పుచ్చుకున్నాడంటే చాలా గొప్పవాడనే విషయాన్ని, సత్యాన్ని మనం ఈ రాత్రి వేళ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? ఈ మెల్కీసెదెకు ఎవరు అనంటే యేసుక్రీస్తు కాడు అని మనం అర్థం చేసుకోవాలి. మెల్కీసెదెకు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు కాడు. కానీ యేసుక్రీస్తును పోలినవాడు. ఎలా పోలినవాడు? పేరును బట్టి, పోస్టును బట్టి. యాజకుడు ప్లస్ రాజు. యేసు ప్రభు వారు కూడా ఎవరు? యూదులకు రాజు, ఆయన ప్రపంచానికి రాజు, సర్వలోక రాజు. అండ్ అలాగే ఆయన యాజకుడు కూడా ఉన్నాడు, ప్రధాన యాజకుడు. ఆయన గురించి రాయబడిన మాట మన ప్రధాన యాజకుడు అని చెప్పాడు అనమాట. యేసు ప్రభు వారు ప్రధాన యాజకుడు అండ్ అలాగే రాజు. తర్వాత మరి నీతికి రాజు, సమాధానపు రాజు అనేది కేవలం మెల్కీసెదెకు మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారికి కూడా పెట్టబడ్డాయి. ఆయన కూడా శాంతి రాజు, సమాధానపు రాజు, ఆయన కూడా మరి నీతి రాజు అని మన బైబిల్లో కనిపిస్తాయి ఆయా సందర్భాల్లో. యేసుప్రభు వారి గురించి రాయబడిన ప్రవచనం జకరియా గ్రంథం చూస్తే మనకు అర్థమవుతుంది. జకరియా గ్రంథం దయచేసి చూడండి, 6వ అధ్యాయం. జకరియా గ్రంథం పాత నిబంధనలోని మలాకీ గ్రంథానికి ముందున్న పుస్తకం జకరియా గ్రంథం. ఆ జకరియా గ్రంథంలోని 6వ అధ్యాయము 12-13 వచనాలు చూద్దాం ఒకసారి. జకరియా గ్రంథం 6వ అధ్యాయం 12-13 వచనాల్లో తీసారా? జకరియా గ్రంథం 6వ అధ్యాయం 12 నుంచి, అతను తిట్టనము సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, చిగురు అని ఒకడు కలడు. చిగురు యెషయా ముద్దు నుండి ఏం పుడుతుంది? వెరీ గుడ్. చిగురు అంటే ఎవరు? ఎస్, వెరీ గుడ్. అంతే, యేసుక్రీస్తు ప్రభు. చిగురు, యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును అనగానే చిగురు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు అన్నమాట. చిగురు అని ఒకడు కలడు. చిగురు అనగానే మనకేం గుర్తు వస్తే చెప్పండి? సహజంగా చిగురు అనగానే, చిగురు అంటే ఏంటి? జనరల్గా చిగురు అంటే చెట్టుకు ఉండేది కదా, చిగురు ఉంటుంది కదా, చెట్టుకు ఉండేది చిగురు ఉంది అంటారా? చిగురు ఉన్నాడంటారా? నాన్న ఈ చెట్టుకు చిగురు ఉంది నాన్న అంటారా? నాన్న ఈ చెట్టుకు చిగురు ఉన్నాడు నాన్న అంటారా? చిగురు ఉంది అంటాం కదా. చిగురు అని ఒకడు కలడు అంటున్నాడంటే అక్కడే మనం అర్థం చేసుకోవాలి, ఈ చిగురు చెట్టుకున్న చిగురు గురించి కాదురా నాయన, యెషయా ముద్దు నుండి చిగురు పుట్టునన్నాడే ఆ చిగురు అనగా యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? చిగురు అని ఒకడు కలడంటే యేసుక్రీస్తు వారు. అతడు తన స్థలముల నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును. 13వ వచనం, అతడే యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడే ఏలును. రెండో మాట, సింహాసనాసీనుడే అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచన కలదు. అంటే ఇక్కడ 13వ వచనం 2 మాటలు కనిపిస్తున్నాయి. ఒకటి, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడే ఏలును అంటే పరిపాలన చేస్తాడు, రాజదండం చేస్తాడు, ఆయన రాజు ఏలతాడు అనేది కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ కామా పెట్టి పక్కన ఇంకో మాట ఉంది, సింహాసనాసీనుడు అతడు యాజకత్వము చేయగా. అంటే ఇది ఎవరి గురించి? సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచనం అనమాట, జకరియా గ్రంథంలో చెప్పబడింది. సో ఆ ప్రవచనం యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు, అలాగే ఆయన రాజుగా కూడా ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇవి పోలికలే తప్ప ఇది నిజంగా యేసుక్రీస్తే అని అనడానికి ఆధారం లేదు. గుర్తుపెట్టుకోండి, ఆయనే, ఈయనే.
యేసుప్రభు కూడా తల్లి తండ్రి ఆది అంతం లేదు కదండి, అల్ఫా ఒమేగా ఆయనే కదండి, మరి ఆది అంతం లేనివాడు కదండి, సో ఆది అంతం నేనే అన్నాడు కదండి. సో యేసుప్రభు మెల్కీసెదెకు ఒకరే అని మాట్లాడతారు చాలామంది. నో, అది చాలా తప్పు. మెల్కీసెదెకే యేసుక్రీస్తే. ఆయన ఎవరితో కూడా మనం పోల్చడానికి వీల్లేదు. బట్ కాకపోతే పోల్చడం కాదు కానీ పోలికలు అనేవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు దావీదు గారు ఉన్నారండి, దావీదు గారు ఏంటి, రాజు కదా. యేసుప్రభు కూడా ఎవరు, రాజు. ఆయన యూదులకు రాజే, ఈయన యూదులకు రాజే. కుటుంబాన్ని బట్టి చూస్తే దావీదు యొక్క కుటుంబం నుంచి వచ్చాడు, అండ్ అలాగే యూదా గోత్రం నుంచి వచ్చారు. సో దావీదు గారికి యేసుక్రీస్తు వారికి ఉన్న పోలిక ఏంటంటే ఆయన రాజు, ఈయన రాజు. ఇది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. తర్వాత అబ్రహాము గారిని పరలోకపు తండ్రిగా, ఇస్సాకు గారిని యేసుక్రీస్తు ప్రభువుకి మాదిరిగా చూపించారనమాట. ఎందుకు? అబ్రహాము గారు పరలోకపు తండ్రి స్థానంలో ఉన్నాడు, ఇస్సాకు గారు యేసుక్రీస్తు ప్రభు స్థానంలో ఉన్నాడని చెప్పారు. ఎందుకు అంటే మరి అబ్రహాము ఒక్కగానొక కుమారుడైన ఇస్సాకును తీసుకెళ్ళి బలి అర్పిస్తున్నాడు కదా. బలి అర్పించాడు లేదా? నేను ఇలా అడిగానంటే మీరు అలానే చెప్తారండి, నాకు తెలుసు. మా వాళ్ళు కాదండి, చాలా తెలియగలవాళ్ళండి. బోధకులు వాక్యం ప్రకటించడంలో, చెప్పడంలో స్పెషలిస్ట్ ఏమో కానీ వినేవారంట వినటంలో స్పెషలిస్ట్ అంట. అంటే ఎంతో మందిని విని 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 వస్తారనమాట, ఎంతోమందిని చూసి చూసి చూసి. సో ఇప్పుడు అబ్రహాము గారు ఇస్సాకుని బలి అర్పించాడు. అయితే అబ్రహాము గారు పరలోకపు తండ్రికి సాదృశ్యంగా ఉన్నాడు, ఇస్సాకు గారు యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. దేవుడు పరలోక తండ్రి కూడా తన కుమారుడైన, అనగా తన ఏకైక కుమారుడైన, జ్యేష్ఠ కుమారుడైన, ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తుని ఏం చేశాడు? పాప పరిహారం కోసం, ప్రపంచ మానవాళి కోసం బలి అర్పించాడు. ఇప్పుడు పరలోకపు తండ్రి అబ్రహాము ఒకరేనా? కాదు, పోలిక మాత్రమే. యేసుక్రీస్తు వారు ఇస్సాకు ఒకరేనా? కాదు, పోలిక మాత్రమే. ఇవి మనకు అర్థమైతే మెల్కీసెదెకు యేసుక్రీస్తు ఒకరు కాదు, జస్ట్ పోలిక మాత్రమే. మరి యేసుక్రీస్తు వారే స్వయంగా అన్నాడు కదండి, అబ్రహాము నన్ను చూశాడు, నన్ను చూసి ఆనందించాడు అని అన్నాడు కదా అని అంటారు. ఎక్కడుందా మాట చూడండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము దయచేసి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 53 చదువుకుందామా సందర్భం. యోహాను సువార్త 8వ అధ్యాయము 53 నుంచి మనం సందర్భాన్ని చదువుకుంటూ ముందుకెళ్దాం. యోహాను 8:53 నుంచి, మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయింది కదా, అంటే యూదులకి యేసుప్రభు మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్, వాదన, గొడవ. ఏమంటున్నారు వాళ్ళు? మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయింది కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలు చచ్చిపోయారు, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన అడిగారు. నిలదీస్తున్నారు ఆయన పట్టుకుని. ఎలా పడితే అలా మాట్లాడుతున్నారండి, రెక్లెస్గా. సేవకుడు, దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు, మనం ఎదురు చూసే మెస్సీ ఆయనే. కొంచెం చూడండి, చాలా రెక్లెస్గా, కేర్లెస్గా మాట్లాడతారు, గౌరవంగా మాట్లాడరండి. ఏంటి అని చులకనగా మాట్లాడతారు, తక్కువ చేసి మాట్లాడతాడు, వాళ్ళ పేరు ఉచ్చరించి మాట్లాడతారు అనమాట. నువ్వు, నీవు అని పేరు ఉచ్చరించి మాట్లాడటం, చాలా తక్కువగా అమర్యాదగా మాట్లాడటం చేస్తూ ఉంటారు. మీకు తెలుసో తెలీదో, అమర్యాదగా ప్రవర్తిస్తాం అంటే నీవు ఏమి లేదు తెలుసా? నీలో ఏమి లేదు, ప్రేమ లేదని అర్థం. ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. 1 కొరింథీ 13వ అధ్యాయం అంతా కంటత పట్టండి. మా తెలుసండి అని అనకండి. నోటిలో కాదు ఉండాల్సింది, హృదయంలో ఉండాలి. ఓకేనా? ప్రేమ అన్నింటినీ సహిస్తుంది, ప్రేమ తాళుకుంటుంది, ప్రేమ దీర్ఘకాలం దయ చూపిస్తుంది. మరి ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, ప్రేమ అమర్యాదగా ప్రవర్తింపదు, ప్రేమ అన్యాయం చేయదు, ప్రేమ కీడు చేయదు. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ప్రేమ కలిగి ఉండటానికి మనం అందరం కూడా ప్రయాసపడాలి. రెక్లెస్గా, కేర్లెస్గా. అసలు యేసుప్రభుతో ఎలా మాట్లాడుతున్నారో తెలుసా అండి? అందరూ కొట్టారు, తిట్టారు, అవమానించారు, మాటల చేత కూడా ఆయన గాయపరుస్తూనే వచ్చారు ప్రతిసారి. నువ్వు అబ్రహాము కంటే గొప్పడా? నువ్వు అబ్రహాము కంటే గొప్పడా? ఎస్, అబ్రహాము గారి కంటే యేసుప్రభు గొప్పడు కదా? గొప్పడే. అబ్రహాము ఎక్కడండి? యేసుప్రభు ఎక్కడండి? తర్వాత ప్రవక్తల కంటే గొప్పవాడు. ప్రవక్తలు చచ్చిపోయారు, అబ్రహాము చచ్చిపోయాడు. మనం ఎవరో చెప్పుకుంటున్నాం. అందుకే యేసు అన్నాడు 54 వచ్చిన యేసుప్రభు వారు, నన్ను నేనే మహింపరుచుకుంటే నా మహిమ ఒట్టిది. నాకు నేను డబ్బా కొట్టుకోవట్లేదు, నాకు నేను సెల్ఫ్ చేసుకోవట్లేదు. నన్ను మహిమపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే పరలోకపు తండ్రి. మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో నా తండ్రి నన్ను మహింపరుస్తున్నాడు. అసలు మా దేవుడు, మా తండ్రిని మీరు చెప్పుకుంటున్నారే,
ఆ తండ్రి, ఆ దేవుడే నన్ను మహింపరుస్తున్నాడు, నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు. ఆయన మట్టి బొర్రకు అర్థం కాలేదండి. 55 వచనం, మీరు ఆయన ఎరుగురు, నేను ఆయన ఎరుగుదును, ఆయన ఎరుగునని నేను చెప్పిన కదా, మీ వల్ల నేను అబద్ధికుడిన ఎందును కానీ నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. 55 వచనం, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను, అది చూచి సంతోషించను నేను. అందుకు యూదులు అన్నారు. ఆశ్చర్యంగా ఉంది కదన్నమాట. యేసుప్రభు వారి కాలానికి అబ్రహాం గారి కాలానికి ఎంత వ్యత్యాసం ఉంది? సుమారు కొన్ని వేల సంవత్సరాలు. అబ్రహాం గారికి యేసుప్రభు వారికి మధ్య ఎన్ని సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు ఉన్నాయంటే సుమారు 2000 సంవత్సరాల పైనే ఉంది. 2000 4000 సంవత్సరాల కాలం ఉందన్నమాట అబ్రహాం గారికి యేసుప్రభు వారి మధ్య. అన్ని వేల సంవత్సరాల కాలం ఉంటే అన్ని వేల సంవత్సరాల కాలంలో యేసుప్రభు వారికి ఎంత వయసు? మహా అయితే భూమి మీద బ్రతికిన ఆయన 33 సంవత్సరాలు మాత్రమే. మంచి యువకుల్లా ఉన్నారు యేసుప్రభు వారు చూడటానికి. అప్పుడు వాళ్ళు అన్నారు, ప్రజలు అడిగారు, యూదులు అడిగారు, ఏమంటున్నారు 50 వచనంలో, అందుకు యూదులు, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవే, 50 ఏళ్ళు కూడా లేవు, నువ్వు అబ్రహాం చూసావా? అవునా కదా? అప్పుడు ఆయనే ఉన్నాడు, యేసుప్రభు అన్నాడు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఖచ్చితంగా చెప్తున్నాను, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని తన పుట్టుకను గురించి చెప్పాడు. అబ్రహాం గారి కంటే నేను ముందున్నాను, అబ్రహాం కంటే ముందటి వాడనని తన యొక్క నిత్యత్వాన్ని గురించి తెలియజేశాడు యేసుప్రభు వారు. నేను ఇప్పుడు నిన్నగాక మొన్న పుట్టినవాడిని కాదురా, నేను నిత్యత్వంలో ఉన్న నిత్యుణ్ణి నేను అని యేసుప్రభు వారు తన గురించి తను గొప్పగా చెప్తున్న విషయం. నన్ను చూశాడు నేను అబ్రహాం, చూశాడు. ఎలా చూశాడు? మెల్కీసెదెకు రూపంలో చూశాడని చెప్పాడు యేసుప్రభు వారు. చెప్పాడా? లేదు. సో ఈ వాక్యాన్ని తీసుకెళ్ళి మెల్కీసెదెకు యేసుక్రీస్తే, ఇదిగో యేసుక్రీస్తు వారిని మరి స్వయంగా అబ్రహాం గారు చూశారు. మెల్కీసెదెకు రూపంలో మరి అబ్రహాం గారికి ప్రత్యక్షమయ్యాడు. మరి అబ్రహాం గారు చూశాడు, ఆనందించాడని యేసుప్రభు మెల్కీసెదెకు సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నారని మెల్కీసెదెకు యొక్క సందర్భాన్ని తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేశారు. చాలా తప్పది. యేసుప్రభుని అబ్రహాం గారే కాదు, చాలామంది భక్తులు చూశారండి. ఎలా? ఓడలో ఉన్న వారికి నోవహు గారి కాలంలో జలప్రళయంలో అక్కడ ఉన్న వారికి యేసుప్రభు వారు ప్రకటించాడని రాయబడింది. జలప్రళయ కాలంలో ఆనాటి ప్రజలకు యేసుప్రభు వారు ప్రకటించాడని రాయబడింది. ఎక్కడ? పేతురు గారి పత్రికలో. ఆయన ఎలా ప్రకటించాడు? ఆత్మరూపిగా ప్రకటించాడు. అక్కడ ప్రకటించింది ఎవరు? జలప్రళయ కాలంలో ప్రకటించింది అసలు ఎవరు? యాక్చువల్గా నోవహు గారు కదా. మరి అక్కడ పేతురు గారు ఏమంటున్నాడు? యేసుప్రభు ప్రకటించాడు అంటున్నారు. ఎలా ప్రకటించాడంటే ఆత్మరూపిగా ప్రకటించాడు. కనిపించేది ప్రత్యక్షంగా నోవహు అయినా నోవహు యొక్క నోటి మాటల గుండా ప్రజల్లోకి ఆత్మరూపిగా యేసుక్రీస్తు వారు వెళుతున్నాడు. ప్రకటన రూపంలో, వాక్య రూపంలో, నోటి మాటల రూపంలో వెళుతున్నాడు. ఇక్కడ కూడా మన మధ్య బైబిల్ ఉందా అనుకుంటున్నాం, కానీ ఈ బైబిల్ ఎవరికి సూచనగా ఉంది? సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువుకు సూచనగా ఉంది. ఎందుకంటే వాక్యము ఆయనే వాక్యం. సో అట్టి వాక్యం మన మధ్య ఉందంటే ఖచ్చితంగా ఎవరున్నారు మన మధ్య? మన దగ్గర యేసు ప్రభు ఉన్నారని మనం బలంగా గుర్తుపెట్టుకోవాలి. కనుక మనం ఏం చేయాలంటే బైబిల్ని రాత్రి వేళ నిద్రలోకి వెళ్ళేటప్పుడు తల దగ్గర ఏం పెట్టుకోవాలి? బైబిల్ పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి? దయ్యాలు, భూతాలు, పిశాచులు, పిచ్చికలలు రాకుండా ఉండడానికి. అవునా? మీకు తెలుసు తెలీదు? సాతానికి మన దగ్గర ఏమున్నారాడు? డబ్బు ఉన్నారాడు, మంచి ఆరోగ్యం ఉన్నారాడు, అందం, చందం, ఉద్యోగం, సద్యోగం, డబ్బులు, ఐశ్వర్యం ఉన్నారాడు. ఒక్కటి ఉంటే వస్తాడు. కరెక్ట్ మాట చెప్పారు. బైబిల్ ఉంటే వస్తాడు. ఏదైతే మన దగ్గర ఉండకూడదో అది ఉందనుకోండి, వాడు వచ్చేస్తాడు. అందుకే వాక్యం మన హృదయాల్లో ఉండనివ్వడు. అపవాది వాక్యం మన హృదయాల్లో అస్సలు ఉండనివ్వడు. అంత ఎందుకండి? పోయిన ఆదివారం నేను ఏ వాక్యం చెప్పాను చెప్పండి? పోయిన ఆదివారం, మొన్న ఆదివారం ఆలోచిస్తున్నారు చూసారా? ఇది ఆడియన్స్ పూల్ కాదు, టైం ఇవ్వడానికి. మన ఆదివారం ఏం వాక్యం చెప్పాను నేను? అసలు మన ఆదివారం ఏంటి? ఈస్టర్ రోజున ఏం చెప్తారు? ఈస్టర్ సందేశంగా చెప్పేది క్రీస్తు పునరుద్ధానం. చూసారా ఎంత మర్చిపోయారు? ఏది ఉంటే ప్రాబ్లం అది ఉండనివ్వడు అపవాది.
మార్క్స్ వార్త 4వ అధ్యాయం యేసు వారు ఉపమానం చెప్తున్నారు. ఇది విత్తువాని గురించిన ఉపమానం చెప్తే ఏమన్నారంటే, ఒకసారి చూడండి అన్నమాట. విత్తువాని గురించిన ఉపమానం చెప్తూ యేసు వారు అన్నమాట. మార్క్స్ వార్త 4వ అధ్యాయము మార్క్స్ వార్త 4వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. 14-15 వచనాలు. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 14-15 వచనాల్లో 14-15 విత్తువాడు వాక్యం ఎత్తుచున్నాడు. త్రోవ ప్రక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును, కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోనన్నాడు. చూడండి, విన్న వెంటనే. ఇక్కడ ఆమె అంటాం కదా, అయిపోతుంది కదా వాక్యం, విత్తటం అయిపోతుంది. విత్తటం అయిపోతుందంటే దాని అర్థం ఏంటి? ఆమె అన్నాడంటే ఇక్కడ సేవకుడు ఇక్కడ ఆమె అన్నాడంటే ఇక్కడ వాక్యం చెప్పడం అయిపోయిందని అర్థం. అలా అయిపోయింది లేదు, ఆమె అన్నాడో లేదు తెలియదు. అలా విత్తబడిన వాక్యం అలా వెళ్ళిపోయిందండి. ఆమెనలో మొత్తం మాయమైపోయిందండి. ఇంటి విషయాలు గుర్తొచ్చేస్తాయి, ఇంట్లో పొయ్యి మీద పెట్టిన గుర్తొచ్చేస్తాయి, బంధువులు గుర్తొచ్చేస్తారు, ఫోన్ కాల్స్ చేయాలి, మిస్డ్ కాల్స్ ఉంటాయి ఫోన్లో, అవి గుర్తొచ్చేస్తాయి మనకి. ఇక లోక సంబంధ విషయాలు గుర్తొచ్చేస్తాయి. అలా మందిరంలో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా కనపడగానే ఇంకేవో గుర్తొచ్చేస్తాయి. ఇక తిట్లు, కొట్లాట్లు, గొడవలు ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పటివరకు ఏం విన్నాం అంటే ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోవడానికి సాతాను రెడీగా ఉంటాడు. అది ఉంటే ప్రాబ్లం సాతానికి, అందుకే అది ఉండనివ్వడు. మనం ఏంటంటే అది ఉంటే మన దగ్గర రాడేమో అని అనుకుంటాం మనం. వాక్యమై ఉన్న యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చారు? సాతాను వచ్చాడు. ఎంత శోధించాడు! 40 దినాలు, 40 పగళ్ళు, 40 రాత్రులు యేసు ప్రభువును శోధిస్తూనే వచ్చాడు. మనకు కేవలం ఆ 3 రకాల శోధనలే కనిపిస్తాయి బైబిల్లో, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో. కానీ ఎన్నో రీతిలుగా ఆయన శోధిస్తూనే వచ్చాడు. అసలు ఆయన బ్రతికిన కాలం అంతా అపవాది శోధిస్తూనే వచ్చాడు. ఆయన దగ్గరికే నేరుగా ఆయన తీసుకొని పోయాడని ఉంటుంది బైబిల్లో. ఆయన ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళినట్టుగా ఉంటుంది. అసలు ఆయన్నే తీసుకొని పోయాడండి యేసు ప్రభుని. ఎంత విచిత్రం చూడండి. మనమేమో అసలు మామూలుగా కాదండి, పో బైబిల్ పట్టుకొని పో అంటాం. పోనగానే పోయేవాడు అనుకున్నాయండి అపవాది. ఒకడింతే సాహసం చేశారంట ప్రధాన యాజకుడైన స్కెవా అనే ఒక ఆయన. స్కెవా అనే ప్రధాన యాజకుడు ఏం చేశాడంటే, ఆయనకి 7 కుమారులు ఉన్నారు. ఆ 7 కుమారులు కూడా ఏం చేస్తారంటే యేసు ప్రభు నామాన్ని ఉచ్చరిస్తూ దేయాలు కొట్టే కార్యక్రమం చేస్తారనమాట. అంటే పౌలు గారిని చూసి, పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్టుగా మరి స్కెవా అనే ప్రధాన యాజకుని 7 కుమారులు ఏం చేస్తారంటే యేసు ప్రభు నామాన్ని ఉచ్చరిస్తూ దేయాలు కొట్టే కార్యక్రమం చేస్తుంటే దెయ్యాలు అన్నాయంట, ఈ ఊళ్ళో మీరంతా కొత్తగా ఉన్నారు, నాకు పౌలు తెలుసు, నాకు యేసు ప్రభు తెలుసు, మీరెవరు మమ్మల్ని పొమ్మంటానికి అని చెప్పి వాళ్ళ మీద ఎక్కి పట్టి బట్టలన్నీ ఇప్పదీసేసి అసలు రోడ్ల మీద మరి కొట్టుకుంటూ తీసుకెళ్ళాయంట దెయ్యాలు. జాగ్రత్త, పవర్ ఉంది కదా, యేసు ప్రభు పేరు చెప్తే పోతాయి కదా అని ఎలా పడితే అలా వెళ్ళకూడదు. దానికి ఒక విధానం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారంగా విధానంలోనే వెళ్ళాలి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు, ఎలా పడితే అలా చేయకూడదు. చాలా బాగున్నది. ప్రభునందు ప్రియులారా, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అబ్రహాము గారి కాలాన్ని మనం ఆలోచిస్తే యేసు ప్రభు కంటే అబ్రహాము గారు ముందటివాడైనా కూడా యేసు ప్రభు అబ్రహాము గారిని చూశాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎలా చూశాడనంటే, ఎలా నోవా గారి కాలంలో ప్రజలు ఎలాగైతే ఆత్మరూపిగా మరి యేసు ప్రభు వెళ్ళి ప్రకటించాడో, నోటి మాటల్లో చూశారో, అలానే అబ్రహాము గారు యేసు ప్రభుని ఇలా చూశారనమాట. ప్రత్యక్షంగా కాదు. ఎలా? ప్రత్యక్షంగా కాదు, ఆత్మరూపంలో చూశారనమాట. అలా మనం తీసుకోవాలి తప్ప నిజంగానే యేసుక్రీస్తు మెల్కీసెదెకు రూపంలో వచ్చాడు అప్పుడు అబ్రహాము గారు చూశాడని మనం తీసుకోవడానికి వీలు లేనే లేదు పిల్లలు. కనుక యేసుక్రీస్తు మెల్కీసెదెకు ఒకరు కాదు అని ఈ విషయాన్ని మనం బలంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం చాలా దీనికి సంబంధించిన చాలా వాదనలు ఉన్నాయి, అయితే అవన్నీ కాదు, అందులో ప్రాముఖ్యమైనవి మాత్రమే మేము ముందుంచాను. ఇకపోతే మరి మరలా మెల్కీసెదెకును గురించిన ప్రస్తావన హెబ్రీ గ్రంథకర్త ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడంటే, యేసుక్రీస్తు పోలుస్తూ ఒక విషయాన్ని చెప్పడం కోసం గ్రంథకర్త ప్రస్తావిస్తున్నాడు. ఏంటి ఆ విషయం అంటే, దేవుడు ప్రమాణం చేశాడు. ఏమని? నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడివై ఉంటావని చెప్పాడు. ఆ మెల్కీసెదెకు యొక్క క్రమంలోనే యేసుక్రీస్తు వారు వచ్చినట్టుగా మనం చూడగలం.
మెల్కీసెదెకు క్రమానికి అహరోను క్రమానికి ఉన్న వ్యత్యాసం మనం అర్థం చేసుకోవాలి. అహరోను క్రమం ఏంటి, మెల్కీసెదెకు క్రమం ఏంటి? అహరోను లేవి గోత్రానికి చెందినవాడు, యేసుప్రభు వారు యూదా గోత్రానికి చెందినవాడు. మరి యూదులు ఎప్పుడూ కూడా పరిపాలన చేసిన సందర్భాలు ఉన్నాయి, కానీ మరి యాజకులుగా బాధ్యతలు చేపట్టినట్టుగా మనకి బైబిల్లో కనపడదు. అండ్ అలాగే లేవీలు మరి యాజకత్వం చేసినట్టుగా, యాజకత్వపు బాధ్యతలు చేపట్టినట్టుగా మన బైబిల్లో కనపడుతుంది, కానీ యాజకులు లేదా లేవీలు ఎప్పుడు కూడా మరి పరిపాలన బాధ్యతలు తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ కనపడదు. కనుక ఇప్పుడు యూదా గోత్రంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు వారు రాజు అంటే ఓకే, మరి ఈయన లేవి గోత్రంలో పుట్టలేదు కదా, ఈయన అహరోను వంశంలో పుట్టినవాడు కాదు కదా, ఈయన అహరోను క్రమంలోకి వచ్చినవాడు కాదు కదా, మరి ఈయన ఎలా యాజకుడు అవుతాడు అనే ఒక సందేహం మనకు ఉంటుంది. అయితే యేసు ప్రభు గురించిన ముందస్తు ప్రవచనం అనేది కీర్తన గ్రంథంలో మనం చూసాం కదా, 110వ కీర్తన 4వ వచనంలో, నీవు నిరంతరం మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడవై ఉంటావనే మాట ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు స్వయంగా తండ్రి అయిన దేవుడు చేసినటువంటి ప్రమాణము. దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ప్రభుతో చేసినటువంటి ప్రమాణము. నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉంటావని ప్రమాణం చేశాడనమాట. మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగా యేసు ప్రభు వారు ఏమయ్యాడంటే రాజు అయ్యాడు, ప్లస్ అలాగే యాజకుడు కూడా అయ్యాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 110వ కీర్తన 4వ వచనంలో యాజకుడు ఆయన ఎవరైనా యేసు ప్రభు వారు ప్రధాన యాజకుడు, అలాగే రాజు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచానికి రాజు, శాంతికి రాజు, నీతికి రాజు, సమాధానపు రాజు, ప్రపంచ మానవాళికి ఆయన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఆయన. ఆ మెల్కీసెదెకు క్రమంలోనే యేసుక్రీస్తు వచ్చారు. 110వ కీర్తన జాగ్రత్తగా మనం స్టడీ చేస్తే 110వ కీర్తన మొత్తం 5, 6, 7 వచనాలు ఉంటాయి. అందులో 3 విషయాలు యేసు ప్రభు గురించి మనకు కనపడతాయి. మొదటి వచనాల్లో అక్కడ ఏమనుంటుందంటే ఆయన మరి పరిపాలకుడుగా, ఆయన ఒక రాజుగా మనకు కనపడతాడు. ఆ 4వ వచనం వచ్చేసరికి ఆయన ఒక యాజకుడుగా మనకు కనపడతాడు. కింద వచనాలకు వచ్చేసరికి ఆయన ఒక న్యాయాధిపతిగా, అంటే నీతి గల న్యాయాధిపతిగా మనకు కనిపిస్తాడు అనమాట యేసు ప్రభు వారు. 110వ కీర్తనలో యేసు ప్రభు వారి యొక్క 3 వ్యక్తిత్వాలు మనకు కనిపిస్తాయి. ఒకటి ఆయన పరిపాలకుడుగా కనిపిస్తాడు, రెండవది ఆయన యాజకుడుగా కనిపిస్తాడు, మూడవది ఆయన నీతి గల న్యాయాధిపతిగా, అంటే శిక్షించేవాడిగా, దండించేవాడిగా కూడా మనకు కనిపిస్తాడు. 3 పాత్రలు. మెల్కీసెదెకు ఎవరు? యేసుక్రీస్తు కాదు. మెల్కీసెదెకు యేసుక్రీస్తుకి దగ్గర పోలికలు, దగ్గర సంబంధాలు, దగ్గర సారూప్యాలు ఉన్నాయో తప్ప మెల్కీసెదెకు యేసుక్రీస్తు కాడు అనేది ఈరోజు రాత్రి వేళ మనం అర్థం చేసుకోవాలన్నమాట. మెల్కీసెదెకు షేము కాడు, మెల్కీసెదెకు ఆదాము కాడు, మెల్కీసెదెకు యేసుక్రీస్తు ప్రభువు కాడు, మెల్కీసెదెకు ఎవరో కాదు, మెల్కీసెదెకు ఆకాశంలో సడన్గా ఊడిపడిన వ్యక్తి కాదు, అండ్ అలాగే మెల్కీసెదెకు దేవదూత అంతకంటే కూడా కాదు. కొంతమంది దేవదూత అని కూడా చెప్పారు. దేవదూత కూడా కాదు మెల్కీసెదెకు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు రాత్రి వేళ యవనస్తుల సదస్సులో, ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో, అంటే ఈ క్యారెక్టర్ స్టడీలో, ఈ వ్యక్తి యొక్క అధ్యయనంలో మెల్కీసెదెకును గురించి మనం అధ్యయనం చేసినప్పుడు మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఒకటి, మెల్కీసెదెకు ఆయన ఒక రాజు అయితే ఆయనకి 2 పదవులు ఉన్నాయి. ఒకటి రాజుగా ఉన్నాడు, 2 యాజకుడుగా ఉన్నాడు. ఆయన అబ్రహాము గారిని ఆశీర్వదించాడు, అండ్ అబ్రహాము గారు దశమ భాగం ఇచ్చాడు. దశమ భాగం ఇచ్చాడు అని అంటే అబ్రహాము గారు మెల్కీసెదెకు ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకోవాలి. ఆయనకి తల్లి లేదు, తండ్రి లేడు, వంశావళి లేదు, మరి ఆయనకి ఆది అంతం లేదు అనగానే నిజంగానే లేదని కాదు, ఆయన ఎక్కడో ఒక రాజుగా ఉన్నాడు. ఆయనకి ఏదో చరిత్ర, ఆయనకంటూ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ నాన్ బిబ్లికల్ ఇన్ఫర్మేషన్ అనేది, అంటే బైబిల్కి వెలుపల మరి చరిత్ర సమాచారం అంటే మనకేమీ లేదు, అది మనకు లభ్యం కాలేదు. బిబ్లికల్గా కూడా, బైబిల్ ప్రకారంగా కూడా మనకి సమాచారం లభ్యం కాలేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రంథకర్త, హెబ్రీ గ్రంథకర్త పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఇదిగో మెల్కీసెదెకు ఆయన ఉన్నాడు కదా, ఆయన ఎలాగైతే రాజుగా ఉన్నాడో, ఆయన ఎలాగైతే యాజకుడుగా ఉన్నాడు, ఇదిగో యేసు ప్రభువు కూడా రాజుగా ఉన్నాడు, అలాగే యాజకుడు కూడా ఉన్నాడు. అహరోను క్రమం చొప్పున కాదు, ఇది మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన యాజకుడయ్యాడు, రాజయ్యాడు. ఈ మెల్కీసెదెకును దేవుడే అబ్రహాము గారి దగ్గర పంపిస్తే, అలానే ఈ మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరం యాజకుడు ఉంటావని ఆనాడే దేవుడు ఎప్పుడో మరి యేసుక్రీస్తు ప్రమాణం చేసినట్టుగా ఆ వాక్యాలన్నీ
మరి గ్రంథకర్త హెబ్రీ పత్రికలో ప్రస్తావిస్తూ మరి తెలియజేస్తున్నటువంటి విషయాలు అన్నమాట ఇవన్నీ కూడా. మీకు అర్థం నేను అనుకుంటున్నాను. క్లియర్ అండి? లేదంటే మొదటి నుంచి చెప్తాను. మెల్కీసెదెకు ఆదామా? మెల్కీసెదెకు షేమా? మెల్కీసెదెకు యేసుక్రీస్తు ప్రభువా? మెల్కీసెదెకు దేవదూత కాదు. మెల్కీసెదెకు ఒక రాజు. మెల్కీ అనే పదంలో రాజు ఉంది, సెడెక్ అనే పదంలో నీతి ఉంది. సో ఆయన నీతికి రాజు, సమాధానపు రాజు లేదా శాంతికి రాజు అర్థం ఇచ్చే పేర్లు కలిగినటువంటి వ్యక్తి ఆయన. ప్రభునందు పిల్లరా, ఇది మెల్కీసెదెకు గురించినటువంటి వివరణ. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? సింపుల్గా ఒక మాట, మెల్కీసెదెకు ఆయన ఎవరైనా సరే, అబ్రహాము గారు మెల్కీసెదెకుని ఏం చేశాడు? గౌరవించాడు, కృతజ్ఞత చూపించాడు. మెల్కీసెదెకుని గౌరవించాడు, ప్రేమించాడు, భక్తిని కనపరిచాడు, మరి మర్యాదను కనపరిచాడు, దశభాగం ఇచ్చి మరి తన పట్ల ఉన్న తన గౌరవాన్ని తెలియజేశాడు. ఈరోజు మెల్కీసెదెకు కంటే ఎవరు గొప్పవాడు? యేసుక్రీస్తు గొప్పవాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు పట్ల అబ్రహాము సంతానముగా, అబ్రహాము పిల్లలమని చెప్పుకుంటున్న మనం ఎలా ఉన్నాం? అది ఈ రాత్రి మనం పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. అబ్రహాము పిల్లలు ఎవరు పడితే వాళ్ళు అయిపోరు. ఇతడు అబ్రహాము కుమారుడు, ఇతడు అబ్రహాము కుమార్తె ఎలా అవుతారు? క్రియలను బట్టి, వారసత్వాన్ని బట్టి, సంతానాన్ని బట్టి వాళ్ళందరూ అబ్రహాం సంతానమే కావచ్చు. అబ్రహాములో నుంచి వచ్చారు కాబట్టి అబ్రహాం సంతానం కావచ్చు, అబ్రహాం పిల్లలు కావచ్చు. ఈరోజు విశ్వాస సంబంధులు కూడా అబ్రహాం సంతానమని మనం గుర్తించాలి. విశ్వాస సంబంధులు కూడా అబ్రహాము పిల్లలే, అబ్రహాం సంతానమే. మరి మనం అబ్రహాము సంతానం అయితే మరి మనం ఇవ్వాల్సిన గౌరవాన్ని మనం ఇస్తున్నామా? మనం చూపించాల్సిన కృతజ్ఞతను మనం చూపిస్తున్నాము ప్రభు పట్ల. ఒక మెల్కీసెదెకు పట్ల ఎంత కృతజ్ఞతను కనపరుస్తున్నాడు, ఎంత గౌరవాన్ని కనపరుస్తున్నాడు, ఎంత భక్తిని కనపరుస్తున్నాడు, ఎంతగా మర్యాదను కనపరుస్తున్నాడు అబ్రహాం గారు. మరి ఆ అబ్రహాము సంతానంలో నుంచి వచ్చామని చెప్పుకుంటాం మనం. మా మూల పితరుడు, మా మూల పురుషుడు, ఇదిగో మా తండ్రి గారు అబ్రహాము గారు అని గొప్పగా మాట్లాడుకుంటున్నామే. మరి ఆ అబ్రహాము గారి వలె మనలో అలాంటి సుగుణాలు ఉన్నాయా? మెల్కీసెదెకు యేసుక్రీస్తు దగ్గర పోలికలు ఉన్నప్పుడు మరి ఆ మెల్కీసెదెకు పట్ల అబ్రహాము గారు ఎంతగా వినయం, విధేయతను కనపరిచాడో, కృతజ్ఞత కనపరిచాడో, గౌరవాన్ని కనపరిచాడో, మర్యాదను కనపరిచాడో, మరి మనం మన ప్రభువు పట్ల ఎలాంటి గౌరవాన్ని, ఎలాంటి కృతజ్ఞతను, ఎలాంటి ప్రేమను, ఎలాంటి భక్తిని, ఎలాంటి మర్యాదను, ఎలాంటి గౌరవాన్ని మనం ఇస్తున్నాం, కనపరుస్తున్నాం అనేది ఈ రాత్రి వేళ మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రభువుకు మనం ఇస్తున్న సమయం ఎంత? ప్రభువుకు మనం కేటాయిస్తున్న సమయం ఎంత? ప్రభువుకి మనం ఇస్తున్న ధన రూపంలో, అంటే అది ఏదైనా కావచ్చు, సమయ రూపంలో కావచ్చు, ధన రూపంలో కావచ్చు, ప్రభువుకు మనం ఇస్తున్న ఏంటి? ఏమిస్తున్నాం ప్రభువు? మనం ప్రభు పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నామా? ప్రభు ఆ మెల్కీసెదెకు అబ్రహాం గారి కోసం ఏమీ చేయలేదండి, జస్ట్ ఆశీర్వదించాడంతే. కానీ ఈ మెల్కీసెదెకు మించిన యేసు ప్రభు మన కోసం ఏం చేశాడు తెలుసా? తన ప్రాణాన్ని అర్పించాడు. అంత త్యాగం చేసినప్పుడు ఆయన పట్ల మన ఆలోచన విధానం, మన వైఖరి ఎలా ఉంది ఒకసారి ఎవరికో ఆత్మ పరిశీలన చేసుకుంటూ, ఒకవేళ కృతజ్ఞత లోపిస్తే కృతజ్ఞత కలిగి ఉండాలని హెచ్చరిస్తున్నాను. ఒకవేళ భక్తి లోపిస్తే భక్తి కలిగి ఉండాలని నాతో పాటు మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నాను. ఒకవేళ మర్యాద లోపిస్తే మర్యాద కలిగి ఉండాలని కూడా హెచ్చరిస్తున్నాను. ఒకవేళ వినయం, విధేయత లోపిస్తే ఆ వినయ విధేయతను మన దేవుని పట్ల, ప్రభువు పట్ల కలిగి ఉండాలని కూడా నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నాను. మనలో ఏమాత్రం భక్తి తగ్గకూడదు, మనలో ఏమాత్రం విశ్వాసం తగ్గకూడదు, గౌరవం తగ్గకూడదు, కృతజ్ఞత తగ్గకూడదు, ప్రేమ తగ్గకూడదు, వినయ విధేయత తగ్గకూడదు, మర్యాద తగ్గకూడదు. ఇవన్నీ మనలో ఉండాలి. అప్పుడే మనం అబ్రహాము సంతానం అవుతాము. ఓకేనా? ఆజ్ఞ లేనప్పుడే, ఎవరు చెప్పకపోయినా అబ్రహాము గారు బాధ్యతగా కృతజ్ఞత కలిగి దశమ భాగం ఇచ్చాడు. ఈరోజు ఆజ్ఞ ఉన్నా కూడా ఇశ్రాయేలు దశమ భాగాలు ఆనాడున్న యాజకులకి చెల్లించలేకపోయారు. మరిన్ని సంగతులు, మరిన్ని విషయాలు దశమ భాగం గురించిన పూర్తి వివరణ రేపు ఆదివారం మాట్లాడుకుందాం. త్వరలో ఉంచండి, ప్రార్థన ఏకీభవించండి, ప్రార్థన చేసుకొని ఈ సందేశాన్ని ముగించుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమం ముగించుకుందాం. అలానంతరం ప్రార్థన ఉండండి, ప్రార్థన ఏకీభవించండి. మహాగణుడు అయిన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఈ రాత్రి వేళ మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని సమకూర్చి యవనస్తుల సదస్సులు మమ్మల్ని చేర్చి ఎన్నో విలువైన సంగతుల గురించి ధ్యానించే అవకాశం మీరు నాకు అనుగ్రహించినందుకు, మీ బిడ్డలకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నాతో పాటు కలిసి మీ బిడ్డలు కూడా ఇందులో పాలిభాగస్తులు అవ్వడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ సమకూర్చారు. మిమ్మల్ని కొద్దిసేపు మనసారా స్తుతించి ఆరాధించుకునే అవకాశం మాకు ఇచ్చారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన సమయాన్ని, కాలాన్ని దుర్వినియోగం చేసుకోకుండా తండ్రి, లోకస్తులు
మరి గడిపినట్టుగా మీ బిడ్డలుగా మేము గడపకుండా మీ సన్నిధిలో గడపాలన్న ఆలోచన మాలో పుట్టించారు. మాకట్టి మంచి మనసును దయచేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఎత్తపడిన వాక్యం వ్యర్థం కాకుండా మా అందరి హృదయాలలో మీరు కట్టి ఫలింపచేయండి. మెల్కీసెదెకు పట్ల అబ్రహాము గారు కనపరిచిన అది గౌరవం, మర్యాద, కృతజ్ఞత, ప్రేమ, భక్తి ఇవన్నీ కూడా మేము కూడా మా ప్రభువు పట్ల మేము కలిగి ఉండటకు సహాయం చేయాలి. మీ పట్ల మేము కలిగి ఉండటకు కృప చూపించని ప్రార్థిస్తున్నాం ఆయన తండ్రి. మీ పట్ల ఒకవేళ మీ భక్తి విషయంలో వెనకంజ వేసామేమో, మీ పట్ల మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని మేము ఇవ్వకుండా మేము దొంగిలిస్తున్నామేమో మా సమయాన్ని తండ్రి, మీకు ఇవ్వాల్సిన దాన్ని మేము ఇవ్వకుండా మేము ఎక్కడైనా తప్పిపోతున్నామో మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ దయచేసి మమ్మల్ని క్షమించమని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం ఆయన తండ్రి. మీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి దోషాన్ని, ప్రతి పాపాన్ని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ మమ్మల్ని క్షమించమని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నాం. బహిరంగంగా రహస్యంగా చేసిన ప్రతి పాపాన్ని కూడా మీ సన్నిధిలో ఒప్పుకుంటాం. దయచేసి క్షమించమని వేడుకుంటాం. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘ సరిహద్దుల విషయాలు పరచండి. సంఘంలో ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించమని వేడుకుంటాం. తిరిగి మళ్ళీ రేపు రాత్రి వేళ మీ సన్నిధిలో ఈ రీతిగా గడిపే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, ఎవరునైనా మీ సన్నిధిని పోగొట్టుకోకుండా, ఎవరునైనా ఇదిగో మీ సన్నిధికి దూరం కాకుండా, తమ సమయాన్ని దుర్వినియోగపరచుకోకుండా ప్రతి ఒక్కరు తమ సమయాన్ని సద్వినియోగపరుచుకునే గొప్ప ఆలోచనను, మనస్సును దయచేయమని వేడుకుంటాం. మీ దీవెనలతో, మీ ఆశీర్వాదాలతో మేమందరం తృప్తి పొందినట్లుగా సహాయం చేయమని, వాక్యానికి మరింత చేరువడానికి, వాక్యానికి మరింత దగ్గర అవ్వడానికి ఈ కడవరి కాలంలో జీవిస్తున్నమేమో నాయన, ఈ అంత దినాల్లో బ్రతుకుతున్నమేమో నాయన, మరి పాపానికి దూరంగా పరిశుద్ధతకి అత్యంత దగ్గరగా జీవించినట్లుగా మమ్మల్ని అందరినీ పురుకొల్పను ప్రార్థిస్తూ, ఎక్కడ మందిరం ఉంటే అక్కడ, ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ ప్రార్థన, ఎక్కడ సన్నిధి ఉంటే అక్కడికి మేమందరం వేగిరపడి వెళ్ళుటకు మాకు అట్టి మంచి మనస్సును ఆలోచన దయచేయమని వేడుకుంటాం. ఎక్కువగా మీతో గడిపే భాగ్యాన్ని, ఎక్కువగా మీతో ఉండే స్థితిని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. వ్యక్తిగతంగా మాత్రమే కాక సంఘముగా మేమందరం ఆరాధించేవారిగా, సంఘముగా మేమందరం కలిసి స్తుతించేవారిగా, సంఘముగా కలిసి మీ వాక్యాన్ని ధ్యానించేవారిగా మేమందరం ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ప్రాధిపడు మమ్మల్ని అందరం మీ చేతులకు అప్పగించుకుంటాం. ఇక్కడ ఉన్న చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారికి ఉన్న అవసరతలు అక్కర్లు మీ పాదాల చెంత పెడుతూ, వారికి ఉన్న ప్రతి అవసరతను, ప్రతి అక్కరను తగిన కాలంలో, తగిన సమయంలో క్రీస్తు ప్రభువులో మీరు ప్రతి అవసరం కూడా తీర్చి సహాయం చేయమని వేడుకుంటాం తండ్రి. వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని అనారోగ్యంతో బాధపడుతున్న మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆర్థిక ఇబ్బందులతో సఫలం వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించమని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాల కృప చూపి సహాయం చేయమని వేడుకుంటూ, తిరిగి మరలా విచితమైతే మరొక రోజు అనగా రేపు ఆదివారం రాత్రి మేమందరం కూడుకోవడానికి సహాయం చేయమని, అప్పటి వరకు మీ కృపల నష్టాలకు అప్పగించుకుంటాం. ఇచ్చిన వాళ్ళ పాదాలు చెంత పెడుతూ క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామం పేరిట ఈ ప్రార్థనలను సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృపా, సహవాసములు కూడిన మనందరికీ లోకంలో సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ రాలండి.